మనమే శాసించాలి. ఇలా ఉద్యమకారుడు అంటే 250 స్థానం కోసం కాదు. ఎవడు ఎమ్మెల్యే కావాలి, ఎవడు ఎంపీ కావాలి, ఎవడు జడ్పీపీ కావాలి, ఎవడు ఎంపీటీసీ కావాలి నిర్ణయించేది మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గెలిపించలేదా ఉద్యమం కోసం? మరి ఈరోజు కోదండం సార్ లాంటి నాయకుడు ఎందుకు గెలిపించలేం? ఆ ఆవేశం తెచ్చుకోమని కోరుతున్నా నేను. ఈరోజు మనం కేవలం హైదరాబాద్ కూర్చొని ఏదో చేస్తే కాదు. రండి జనాల్లో తిరుగుదాం, ఉద్యమకాలను ఐక్యం చేద్దాం. ఇలా ఉద్యమకాలను ఐక్యం చేయండి, రాజకీయ పార్టీలు దిగొస్తాయి. మనం ఐక్యం చేయకుండా ఏదో అవసరం వచ్చినప్పుడు వచ్చి మన చరిత్ర చెప్పుకుంటే కాదు. ఎవడు ఇలా గత 10 సంవత్సరాల్లో నా వల్లనే తెలంగాణ వచ్చింది, నా చరిత్ర ఉండాలి, నా కుటుంబం. ఈరోజు ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్న కేసీఆర్ లక్షలాది కోట్లు సంపాదించుకున్నాడు. ఈరోజు నేపాల్లో ఎందుకు అక్కడ సీఎం తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఈరోజు మనతో ఉద్యమం చేసిన వాళ్ళే కదా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవితమ్మ కానీ, మిగతా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ. మరి మాతో ఉద్యమం చేసాడు. మీ ఆస్తులేని ఇలా మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఈరోజు నేపాల్లో ఏ విధంగా అక్కడ సంక్షోభం వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే. ఇక్కడ కూడా మనతో పాటు ఉద్యమాలు చేసిన వాళ్ళు లక్షలాది కోట్లు సంపాదించుకున్నారు. విలాసం. అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ ఉన్న ఎజెండా ఎంత ఉందో అంతవరకే మాట్లాడదాం. ఒకటి ఏంటంటే తెలంగాణ అభివృద్ధి ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు ఏమిటి అనే విషయాన్ని ఈ గవర్నమెంట్కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళకు వదిలేద్దాము. మనం ఇక్కడ కూడింది 1969 తదితరమైనటువంటి ఉద్యమకారులం కాబట్టి ఉద్యమకారులకి ఏమేమి జరిగిందనే దాన్ని మనం ఇక్కడ సమన్వయ కమిటీకి మనం విన్నవించుకుందాం. అంతేకాని మనమేమో డిమాండ్ చేసేసి దీన్ని మీరు చెయ్యండి అని ఆదేశించడానికైతే ఈ సమావేశం కాదని నేను అనుకుంటాను. మొదట నేను చెప్తున్నాను, తెరాస ప్రభుత్వం ఉన్నప్పుడు 2016లో ఒక ప్రయత్నం జరిగింది. అది మీరు వినండి సరిగా. అది దాంట్లో ఏంటి అనంటే, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులంతా వేరువేరు సంఘాలతో పనిచేస్తున్న ఆ సమయంలో కొంత జేఏసీగా ఏర్పాటు చేయండి అనంటే మొట్టమొదట ఉద్యమకారుల జేఏసీని ఏర్పరిచి రామరాజు లాంటి వాళ్ళని 8 మంది సంఘాలను కలిపేసి ఆ రిప్రజెంటేషన్ కేసీఆర్కి ఇస్తే ఆయన 2016లో 100 మందికి పెన్షన్లు ఇవ్వచ్చని ఆయన ఒక లిస్టు వేశాడు. సెకండ్ ఫార్మేషన్ డే అప్పుడు ప్రకటించడానికి ప్రయత్నం చేశాడు. అనేది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఆయన చూడండి, ఒక ఆయన అంటాడు మేధావులు, డాక్టరేట్లు వీళ్ళంతా మౌనంగా ఉన్నారని. మౌనం కాదు, తుపాకీ కూడా గోడకు మౌనంగానే ఉంటుంది, ట్రిగ్గర్ ఒక్కినప్పుడే కనబడుతుంది. ఈయన అంటే మన తెలంగాణలో జరిగిన అన్యాయాలు, నిరుద్యోగులకు జరిగిన అన్యాయాలు, భూములు, సంపద అంతా కోల్పోతున్న తరుణంలో 7 ఏళ్ల పాలన పాతరేయడానికి ఉద్యమం రావాలని రాసింది మొదట నేనే. అది 2020లో. తర్వాత 21లో ఈ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదు అని రాశాను. తర్వాత జంగ్ సైరన్ మోగించవలసింది ఉద్యమకారులే అని రాశాను. తర్వాత ఇలాగా ఒకదాని మీద ఒకటి ఇట్లా వ్యాసాలు రాశాం. అయితే ఏదో ఆశించి కాదు, ఏదో చేసి కాదు, కానీ ఉద్యమమే. మేము ఉద్యమం చేశాం కాబట్టి, జైలు పాలైనాం కాబట్టి, ఆనాడు కష్టాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే చాలామంది తొలి ఉద్యమకారులను గుర్తించడం లేదు. 1969లో తొలి ఉద్యమకారుడిగా నేనున్నాను. గద్దరు 1972లో వచ్చారు. కానీ నేనేమో తొలి ఉద్యమకారుని నేను అనడం కానీ ఎవరి దగ్గర కానీ పోయి కానీ నేను చెప్పడం లేదు. ఇప్పుడు నేనేంటంటే 22 ఏళ్ళు మన కోదండరామ్ గారితో ఒకే కాలేజీలో పనిచేసిన వాళ్ళు. అది తెలియదా? కానీ తెలుసు. కానీ తెలిసిన వాళ్ళకి పోయి చెప్పాం కదా. అలాగనే ఇవి కూడా అంతే ఉంటుంది. రెండో విషయం మనకేంటంటే ఈ చాలా అంటే డిఫరెంట్స్ అభిప్రాయాలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే డెవలప్మెంట్ కోసం అని ఏదో ఇప్పుడని అనుకుంటున్నారు, కానీ అసలైనటువంటి ఉద్యమకారులకి ఏం కావాలి అంటే వాళ్ళ సంక్షేమం అవసరం లేదా, వాళ్ళకి పెన్షన్లు అవసరం లేదా, వాళ్ళకి ఆరోగ్యశ్రీ అవసరం లేదా, ఇవన్నీ. అది ఇంతేనా అంటే మనం కాదు, పొరుగు రాష్ట్రాలలో ఇచ్చారు. 2011లో మనకు ఉత్తరాఖండ్లో హరీష్ రావత్ అనే ముఖ్యమంత్రి ఆయన ఎవరు చేశారని చెప్పడానికి ఒక ఉద్యమంలో కలెక్టర్లు అందరిని తీసుకొచ్చి ఉద్యమకారులను గుర్తించమంటే 250 మంది వచ్చారు. ఆయన ఏమన్నారో తెలుసా ముఖ్యమంత్రి? ఏమయ్యా మన దేశం గొడ్డుపోయిందా, లేదా స్వాతంత్రం మీద అంటే ఎడ్యుకేటర్స్ ఆఫ్ ది స్టేట్ ఏమైనా నాశనం అయిందా? ఈ 250 ఏమయ్యా ఇంత పోరాటం జరిగింది అని అంటే అప్పుడు మళ్ళీ కలెక్టర్లకు పని చెప్పాడు. మీరు కనుక ఇంటింటికి పోయి సేకరించకపోతే నేను ఏం చేస్తానని నాకు తెలియదు అంటే అప్పుడు 3500 మంది వస్తే 3500 మందికి ప్లస్ వాళ్ళకు సంబంధించిన పిల్లలకు కూడా వాడు పెన్షన్ సంబంధించినటువంటి ఒక
జీవో తీసుకొచ్చి ఆయన ఇచ్చాడు 2011లో. అదే నేను కేసీఆర్కు 2011లో ఇట్లా ఇచ్చారు, మీరు కూడా ఇవ్వండి, మా సంక్షేమం కోసం ఇవ్వండి. పోరాడి కొందరికి నిరుద్యోగులు ఉన్నారు, పోరాడి సంవత్సరాలు పోయిన వాళ్ళు ఉన్నారు, కాల్పూర్లో గాయపడినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఏమీ లేదు, ఏదన్నా ఇస్తే బాగుండు కదా, అలా పోరాడుకుంటూ వచ్చాం. తర్వాత జార్ఖండ్ది, అది జార్ఖండ్ 120 ఏళ్ళ పోరాటం. అది అంత పోరాటంలో వాళ్ళు ఎప్పుడు వచ్చారు అని అంటే ఈ ఉత్తరాఖండ్ కంటే ముందు రావచ్చు, కానీ వాళ్ళకి చేసినటువంటి సాయం కూడా అదే. వాళ్ళు ఏం పెట్టారు, లైఫ్ లాంగ్ పెన్షన్ అని పెట్టారు. పెన్షన్ అని మీరు ఊకంటున్నారని అంటారు, కానీ వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిల్లో ఒక పిటిషన్ వస్తే మద్రాస్ కోర్టులో ఏమన్నారు ఎరికైనా, పెన్షన్ ఈజ్ నాట్ ఏ చారిటీ, అదేం భిక్షం కాదు, అది వాడు చేసిన దానికి కావాలని. మీరు ఇప్పుడు ఊరికే ఇక్కడికి వెళ్ళండి, అది నేను చెప్తాను, గోవాకు వెళ్ళండి, అంటే 3 పోరాటాలకు మూల పురుషులకు వాళ్ళకు 3 ఇంక్రిమెంట్లు ఇచ్చారు. ఎట్లా సాధ్యమైంది అది? మొట్టమొదటి 40 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి అంటే వీళ్ళు కొంతమంది ఉన్నటువంటి వాళ్ళ మధ్యన వచ్చిన పోరాటాలు, తర్వాత స్వీయ రాష్ట్రం కోసం పోరిన పోరాటాలు ఇలా వచ్చినాయి. మనకు ఒక్క ఇంక్రిమెంట్గా ఇన్ని అయిపోతున్నాయి. మళ్ళీ ఈ ఇంక్రిమెంట్లో కూడా కొందరు వారి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ఏదైనా ఏకంగా మనం అడిగేది పెన్షన్, మన సంక్షేమము, మనకు సంబంధించిన అన్నీ అడుగుతున్నాం. కాబట్టి ఈ సమన్వయ కమిటీలో నా సలహా ఏమిటనంటే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, చాలా మంది ఇంకా కోర్టుకు పోయి న్యాయం అడుగుతున్నారు. ఇక్కడ కోర్టులో కూడా ఫైనల్ అయిపోతుంది, ఆ ఫైనల్ కూడా కంటెంప్ట్ కిందకి వచ్చింది. ఇది పోతే ఇక్కడి నుంచి మేము వదిలిపెట్టము, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి తెస్తాం. మీ రాష్ట్రానికి ఏమి ఇజ్జత్ ఉంటుందో కాపాడుకోండి అని సలహా ఇస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు మొదటి నుంచి పనిచేసిన వ్యక్తిగా కోదండరామ్ సార్ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకునే వ్యక్తిగా ఈరోజు ఒక పిలుపు మేరకు వచ్చిన ఉద్యమకారులందరికీ కూడా స్వాగతం. ఒక అంశం చెప్పదలుచుకున్నా, ఉద్యమకారులుగా గుర్తింపబడాలి అనుకోవడము మన స్వార్థం కాదు, మన హక్కు అంట. నేను ఒప్పుకుంటారా లేదా? జై తెలంగాణ. ఈ తెలంగాణ నినాదాన్ని అణువణువు జీర్ణించుకొని రోడ్ల మీద కురుకొచ్చిన ఉద్యమకారులు, రోడ్ల మీద వంట వార్పు, లాఠీ చార్జీలకు, రైలు రోకోలకు అడ్డం పడ్డ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఇద్దరు సమానమేనా? సమానమేనా చెప్పండి మీరు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఒకటి, తెలంగాణ ప్రజలు ఒకటి. ప్రజల ఆకాంక్షలు మనం కోరుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఎజెండాలో భాగంగానే మాట్లాడతాను. ఎజెండా భారత రాజ్యాంగం వెలుగులో ఉద్యమ ఆకాంక్షల పునాదిగా ప్రజాస్వామ్య తెలంగాణ కోరుకుంటున్నాం. దీనికి మనం అందరం కట్టుబడి ఉన్నాం. కట్టుబడి ఉండడం వల్లనే మనం తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మిగతాది సెకండ్ వచ్చింది సంక్షేమం. ఈ సంక్షేమం గురించి మాట్లాడే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అంతకుమించి కొత్త డిమాండ్ ఏమైనా ఉందా మనది? మనకి మన గొంతమ కోరికలు ఉన్నాయా? లేవు కదా. ఒప్పుకుంటారు కదా దీనంతా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆ హామీలను నెరవేర్చమంటున్నాం. 250 గజాలు ఇస్తానది మనకు కావాలా వద్దా? గుర్తింపు కావాలా వద్దా? చెప్పండి కొట్టండి మిత్రులారా, కావాలా వద్దా? 250 గజాలు కావాలా వద్దా? గుర్తింపు కోరుకుంటున్నాం. గుర్తింపు ఇస్తానది. గుర్తింపు ప్రక్రియకు ఒక జ్యుడిషియరీ కమిటీని ఏర్పాటు చేయమంటున్నాం. జ్యుడిషియరీ బాడీ ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే, అక్కడ ఏ రాజకీయ పార్టీల అభిప్రాయాల మేరకు పోకుండా, ఎక్కడ హైరార్కీ జరగకుండా, అక్కడ మాల్ప్రాక్టీస్ జరగకుండా అక్కడ గుర్తింపు ప్రక్రియ జరుగుతుందన్న ఉద్దేశంతో జ్యుడిషియరీ బాడీని కోరుకుంటున్నాం. ఒక జ్యుడిషియరీ బాడీ కావాలి, గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టాలి. దానికేం బడ్జెట్ పట్టదు కదా. జ్యుడిషియరీ బాడీని ఏర్పాటు చేయడానికి బడ్జెట్ పడుతుందా? బడ్జెట్ ఏం పట్టదు. దానికి మనం ఏం చేస్తున్నారు? ఖాళీ ఒక బాడీని ఏర్పాటు చేస్తూ ప్రక్రియ మొదలు పెడతావు, అది మొదలు స్టార్ట్ అయిపోతుంది. ఇక ఒక్క విషయం చెప్తున్నాం మిత్రులారా, మనము రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదని కాదు, రోజు సార్ కూడా పోతున్నాడు, అందరు పోయి మాట్లాడుతున్నారు, అందరు విషయాలు చేరవేరుస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డిని కలవడం వల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారానికి మనం ఏం చేయాలి అనేది ఇక్కడ నిర్ణయించుకొని పోవాలి. మనం సమస్య పరిష్కారానికి ఒక నాయకుని కలుస్తానో, ఒక ముఖ్యమంత్రిని కలుస్తానో సమస్య పరిష్కారం కాదు. అక్కడికి పోతే కంటి చూపు చర్యగా మనకు ఛాయ్ తాగిపిచ్చేస్తారు, బిస్కెట్ తినిపిస్తారు, పంపిస్తారు. అది కాదు కదా మనకు కావాల్సింది. అది మనకు కావాల్సింది సమస్య పరిష్కారం. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు, అది ఏ విధంగా నెరవేరుస్తారో అది కావాలి మనకు. జ్యుడిషియరీ బాడీని ఏర్పాటు చేయాలనేది మన డిమాండ్. ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టామని మన డిమాండ్. ఒక అంశం చెప్తాం మిత్రులారా, భారతదేశం ఇంత పెద్ద భారతదేశంలో
స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించబడ్డ వ్యక్తులు గుర్తించబడ్డారు కదా అందరూ ఇంత పెద్ద భారతదేశంలో. మరి చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఇంతమంది ఉన్న మనము నిజంగా చెప్తే వాళ్ళ పారామీటర్ ప్రకారం 20,000 మంది మించాం మిత్రులరా, ఉద్యమకారులము. మనకు బస్సుబుట్టి బాధకాలు చేస్తున్నారు, వీళ్ళు 1,00,000 మంది ఉంటారు, 2,00,000 మంది ఉంటారని 20,000 మంది ముంచాము. వాళ్ళు ఇచ్చిన పారామీటర్ ప్రకారం అది బయట పెడతలేరు. మీరు రికార్డులు ఎందుకు బయట పెడతలేరు? మీరు రికార్డులు బయట పెట్టండి. పోలీస్ హిస్టరీలో, పోలీస్ రికార్డులలో మన పేర్లు లేవా? నా పేరు నీ రికార్డు లేనప్పుడు నా ఇంటి చోటు ఎట్లా తిరిగినావు నువ్వు? రూబీ ఇంటి చోటు ఎట్లా తిరిగినావు? మన దర్శన ఇంటి చోటు ఎట్లా తిరిగినావు నువ్వు? మా పేర్లన్నీ కూడా, ఉద్యమకారుల పేర్లన్నీ కూడా మీ రికార్డులో ఉన్నాయి. అవి బయట పెట్టండి, అవి బయట పెట్టండి. పోలీస్ రికార్డులో ఉన్నాయి. ఈ ప్రక్రియ చాలా సులువు మిత్రులారా. వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా నెరవేరుస్తుంది. అది కూడా కోదండరామ్ సారు మనకు నాయకత్వం వహిస్తాడు. జస్టిస్ చంద్రకుమార్ యొక్క సూచన సలహాల మేరకు మనం తప్పకుండా ముందుకు పోదాము. ఇంకొక మాట చెప్తాం మిత్రులారా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, లేకపోతే ఏ పార్టీ ఇవ్వదు. బీజేపీకి అవసరం లేదు. టీఆర్ఎస్కి అసలు దొంగ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం అన్న, ఉద్యమకారులన్నా కూడా తొక్కి పెట్టింది, హేళన చేసింది. టీఆర్ఎస్ ఇవ్వదు. ఇక ఎవరున్నారు కదా మనకు? కేవలం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కోదండరామ్ సార్ సూచనల మేరకు కొట్లాడినాము, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం. 6 నెలలు కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగినాం. కాంగ్రెస్ ఇంతమంది పని చేసినాం, ఒక్కరు కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసి టీఆర్ఎస్ దొడగొట్టినాం. కాంగ్రెస్ కు బాధ్యత ఉంది. ఉద్యమకారులను గుర్తించాలి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో మనం అందరం కూడా కలిసి కొట్లాడదాం. కోదండరామ్ సార్కి అండగా నిలబడతాం. జై తెలంగాణ. సార్ కోదండరామ్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, సోదర ఉద్యమకారులకు అందరికీ ఉద్యమాభివందనాలు. నా పేరు చక్ర రామరాజు. నేను ఒక రిటైర్డ్ లెక్చరర్ని. అయితే 1969 తెలంగాణ ఉద్యమంలో ఆనాడు దెబ్బలు తిని జైలు పోయి కీలకంగానే పాల్గొన్నా. అదేవిధంగా మలిబ్ ఉద్యమంలో కూడా నల్గొండ జిల్లాలో చాలా కీలకంగా పాల్గొన్నటువంటి మరి ఉద్యమకారునిగా నాకున్నటువంటి కొన్ని అభిప్రాయాలను తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట 2014 జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుతుంటే వేదిక మీదకి ఎవరిని పిలుస్తున్నారయ్యా? కళాకారులట, ఇంకెవరినో పిలిచి సన్మానం చేస్తున్నారు. కానీ ఏ ఉద్యమకారుని కూడా వేదిక మీద పిలిచి కనీసం ఒక శాల కూడా కప్పనటువంటి యొక్క దుస్థితి. నేను ఒక కీలకంగా జిల్లాలో పాల్గొన్న వ్యక్తిని, 69 ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని, అందరికీ తెలుసు ఒక సీనియర్ ఉద్యమకారిని కనీసం స్టేజ్ పిలిచి గౌరవించినటువంటి యొక్క తెలంగాణ. అది కేసీఆర్ యొక్క ఆదేశాలు. నాకు అప్పుడు ఒక మనసులో ఏర్పడింది, ఏంది ఇంతకాలం అప్పుడు ఈ శరీరంలో దెబ్బలు తినని చోటు లేకుండా 69లో దెబ్బలు తిని మలి ఉద్యమంలో పాల్గొన్న కనీస గౌరవం లేని తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? నాకు ఆ మనసులో ఆ యొక్క ఆవేదన, బాధ కలిగి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని జిల్లాలు తిరిగాను. నా సొంత ఖర్చులతో అన్ని జిల్లాలు తిరిగాను. 69 ఉద్యమకారులని ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కమిటీ వేసి వీళ్ళందరినీ సమావేశపరిచి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశాను. ఆనాడు ఉన్నటువంటి యొక్క మంత్రులతోటి అందరితోటి చాలా కార్యక్రమాలు చేసి చివరిగా ఒక భారీ మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిన సార్ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిలిచినాం. తర్వాత రేవంత్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేసి నేను పర్సనల్గా ఆయన అంత ముందు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మీరు రావాలి అని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ, మీరు రావాలని కూడా ఇన్వైట్ చేశాను. మళ్ళీ ఆరు వచ్చినప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నట్టే గత ప్రభుత్వంలో మలి ఉద్యమకారులు సార్ చెప్పినట్టు కొంత అంటే ఒకటి భయానికో భక్తికో కాదు, కానీ కొంతకాలం సైలెంట్గా ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు తర్వాత ఈ 2-3 సంవత్సరాల నుంచి మాత్రం పలు ఉద్యమకారులు కూడా కీలకంగా అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సరే, దీన్ని పక్కకు పెడితే నేను ఒక విషయం ఏంటంటే 1900 తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం గురించి 1-2 నిమిషాలు చెప్తాను. తెలంగాణ ఉద్యమం కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, ములుకు ఉద్యమం జరిగినాయి, అనేక ఉద్యమాలు జరిగినాయి. కానీ వాటన్నిటిలోకి కీలకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఉద్యమం 1969 తెలంగాణ ఉద్యమము. అదొక చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమము. ఎందుకంటే అప్పుడు 1 సంవత్సరం మొత్తం విద్యార్థులు ఉద్యమంలో పాల్గొని 1 విద్యా సంవత్సరాన్ని కోల్పోయి జీవితంలో చాలా నష్టపోయినారు. 1 సంవత్సరం మొత్తం చదువు పోగొట్టుకొని ఉద్యమంలో పాల్గొనటువంటిది సాధారణమైన విషయం కాదు. అప్పుడు 1 సంవత్సరం మరి విద్య పోగొట్టుకున్నటువంటి యొక్క చరిత్ర
అప్పుడు ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి కాసుబ్రహ్మానందరెడ్డి దమనక మండలు విపరీతంగా కొట్టినటువంటి కాళ్ళు వెనక విసేసి కొట్టి జైళ్ళలో పెట్టి పోలీసుల్లో పెట్టి జైలు సరిపోకపోతే ఓపెన్ జైళ్ళల్లో కాలేజీలలో పెట్టినటువంటి యొక్క పరిస్థితి. మరి అనేకమైనటువంటి యొక్క దమనకాండలు ఆ రోజు పాల్గొన్నప్పుడు కూడా మలి ఉద్యమంలో పాల్గొన్నాం. అయితే గత ప్రభుత్వంలో కనీసం ఇన్ని ఉద్యమాలు చేస్తే కేసీఆర్ గారు కనీసం పిలిచి మీరు ఏంది అని అడగనటువంటి యొక్క పరిస్థితి 10 ఏళ్లలో. సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో అనేక సార్లు మేము కూడా రిప్రజెంట్ చేసినాం, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం మనకు తెలుసు. అయితే మేము ఏమంటుందంటే, నేను దీని గురించి 69 ఇప్పటి ఉద్యమకారులను నేను కాదంటలేను, కానీ 69 ఉద్యమకారులంతా కూడా 70 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. చాలామందికి 300 మంది చచ్చిపోయేటప్పటికి మా ఉంటే ఒక 1500-2000 మంది ఉన్నారు. వీళ్ళు కూడా చాలామంది ఆర్థికంగా అనారోగ్యపరంగా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఫోన్లు చేస్తుంటారు నాకు రాష్ట్ర వ్యాప్తంగా. సార్ నాకు క్యాన్సర్, తర్వాత రకరకాల జబ్బులతో బాధపడుతుంది సార్, కనీసం పెన్షన్ సౌకర్యం కల్పించండి సార్ అని అనేక మంది చెప్తూ ఉంటారు. నేను లిస్టు తయారు చేసిన, రాష్ట్ర వ్యాప్తంగా దీనికి అన్ని జిల్లాల్లో లిస్టు తయారు చేశాను. సార్ కూడా, స్వామి గారు కూడా లిస్టు తయారు చేసిండ్రు. ఈ లిస్టుని మరి వేస్తే ఎంత చేసినా కూడా 2-3 వేల కంటే ఎక్కువ ఉండదు సార్ అని అనేక సార్లు అనేక ప్రభుత్వాలలో అనేక మంది కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఇవ్వడం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కనీసం ఎవ్వరు కూడా ఎక్కడ మాట్లాడతలేరు. ఒకటే విషయం ఏంటంటే, మేనిఫెస్టోలో పెట్టింది, కానీ దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఎక్కడైనా ప్రభుత్వం ఈ విషయం మాట్లాడిందా? అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నావు, డబ్బులు లేవంటున్నావు, ఉన్నవంటావు, ఇస్తామంటున్నావు, ఇవ్వనంటున్నావు, ఏదో మాట్లాడుతున్నావు, కానీ ఉద్యమకారుల గురించి ఎక్కడైనా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడైనా మాట్లాడిందా? లేదు. ఏ ఉద్యమకారుల గురించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడారు అంటే మనం అంత పరిగారణ వాళ్ళమా? అంటే మేము తెలంగాణ కోసం పోరాడి చేసి, ఇంత త్యాగాలు చేసి, దెబ్బలు తిని జైలుకి పోయి జీవితాన్ని అంత చేసింది మీరు ముఖ్యమంత్రులు కావడానికి, మంత్రులు కావడానికి, దోసుకోవడానికి, దాచుకోవడానికా? మేము ఇంత త్యాగాలు చేసింది మీకోసమా? కనీసం మా డిమాండ్లు వినటానికి కూడా మీకు చెవులు లేవా? నేను ప్రశ్నిస్తూ నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ముందుగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే ఒక కమిటీ వేయండి. ఇంకోటి ఎందుకంటే 6 గ్యారంటీల ఫార్ములాలో ఒకటి ఏం చెప్పిందంటే, ఆయన ఎఫ్ఐఆర్ ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి, తర్వాత లేకుంటే జైలు సర్టిఫికేట్లు ఇవ్వండి అంటుండు. మేము ఉద్యమకారులుగా 60 ఉద్యమకారులుగా నేనేం చెప్తున్నట్టే, ఒక 56 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఉద్యమకారుల జైలు సర్టిఫికేట్లు చాలా మంది దగ్గర లేవు. కొంతమంది తీసుకున్నారు, ఉన్నాయి. వాళ్ళు కాకుండా జైలు పోయి అడిగినా మా దగ్గర రికార్డు లేదు అంటుండ్రు. నేనేమంటున్నట్టే, నువ్వు కమిటీ వేయి, ఆ కమిటీలో వాళ్ళకు ఉన్నటువంటి మిగతా ఆధారాల ప్రకారం వాళ్ళు వచ్చి నీకు చూపిస్తారు. నీకు నమ్మితే వాళ్ళని వాళ్ళు ఉద్యమకారులుగా గుర్తించు. మళ్ళీ ఉద్యమానికి వస్తే చాలామంది జైలుకు పోయిన వాళ్ళు కాకుండా చాలామంది బైండ్ ఓవర్ కేసులలో అరెస్ట్ అయ్యారు. నేను కూడా ఒక 10 సార్లు బైండ్ ఓవర్ కేసులలో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ పోయిన మళ్ళీ ఉద్యమంలో, రాస్తా రోకోలు, కలెక్టర్ బదులు, రైలు రోకోలు ఇవన్నీ చేసినాయి కదా. చాలాసార్లు పోలీసు అరెస్ట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూడా పెట్టి 4-5 గంటలు చూసిపెట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టి మళ్ళీ పంపారు. తీసుకో, రికార్డు తీసుకో. బైండ్ ఓవర్ కేసులు చాలా మంది ఉద్యోగకారుల మీద బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. ఆ రికార్డు తీసుకో. అదే కాదు, కోదండరాం గారు ప్రతి జిల్లాలో చేసినాడు. ప్రతి జిల్లాలో ఉద్యమకారుని గుర్తించడానికి కోదండరాం గారికి ఏజెన్సీ ఉన్నది, ప్రతి జిల్లాలో జేఏసీ ఉంది. కాబట్టి నేను ఈ రకంగా తొలి ఉద్యమకారులని మలి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక కమిటీ వేసి, తద్వారా వీళ్లకు ముఖ్యంగా వారు అన్నటువంటి 250 గజాల చదరగల స్థలం ఇవ్వాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి, గౌరవప్రదమైన పెన్షన్ సౌకర్యం ఖచ్చితంగా కల్పించాలి. ఆయన చెప్పినటువంటి దాన్ని చనిపోయినటువంటి కుటుంబాలకు ఏమంటున్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం 25,000 పెన్షన్ అన్నాడు. అదే 25,000 మిగతా వాళ్ళు కూడా వర్తించు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు పెద్ద ఏమంత ఖర్చే కాదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఇంకా నేనంటున్న ఉచిత వైద్య సౌకర్యం, చాలా మందికి ఉచిత వైద్య సౌకర్యం ఇస్తే, ముఖ్యంగా 60 ఉద్యమకారులకు ఉచిత వైద్య సౌకర్యం అనేది చాలా ముఖ్యం. ఇక సరే, ఉచిత రవాణా సౌకర్యం ఇట్లాంటి చిన్న చిన్న కాదు, కానీ నేను చివరిగా కోరేది ఏంటంటే సార్ని, ప్రొఫెసర్ కోదండరాం గారిని, మీరు ముఖ్యమంత్రి గారిని ఉద్యమకారులతో సమావేశం ఏర్పడి ఏమైనా మాట్లాడటానికి ఏర్పాటు చేస్తారా? లేదు, నేను సార్ని చాలాసార్లు అడిగాను, సార్ ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరికి పోదామని.
సరే ఆగండి ఆగండి అన్నారు. సరే కొంతమంది డెలిగేట్స్ని తీసుకుపోయి ముఖ్యమంత్రితో మాట్లాడిస్తారా? ఒకసారి ప్రయత్నం చేయండి. లేదు, చాలా సందర్భాల్లో ఉద్యోగస్తులందరితోటి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటారు, వాళ్ళ సమస్యల మీద విస్తృతంగా మాట్లాడుతుంటారు. అట్లా చేస్తారా? ఏదో ఒకటి చేయకుంటే మాత్రం మనమంతా కూడా కలిసికట్టుగా కార్యాచరణ ఒక నెల టైం ఇమీడియట్ కాకుండా ఒక నెల రోజులు టైం ఇద్దాం, రిప్రజెంట్ చేద్దాం ముఖ్యమంత్రి గారిని. ఒక నెల రోజుల టైంలు ఇవ్వకపోతే మాత్రం మరొకసారి మనందరం కూడా సమావేశమై ఏ కార్యాచరణ మనంతా సిద్ధం కావాలని నేను ఈ యొక్క వేదిక నుంచి అందరికోసం కోదండరామ్ గారి నాయకత్వంలో మనం దేనికైనా మరొక తెలంగాణ ఉద్యమాన్ని మనం ఈ తెలంగాణలో చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట చెప్తున్నా. సారు తెలంగాణ అయిపోయి వచ్చిన తర్వాత ఒక మీటింగ్లో మాట్లాడినప్పుడు జేఏసీ అవసరమా అని ఎవరు ప్రశ్నించింది. నేను సార్ ఇప్పుడే అవసరం అని అన్న అదే మీటింగ్లో. ఇప్పుడే అవసరం రాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మన యొక్క మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో జేఏసీ అవసరం నుంచి తెలంగాణ వచ్చిన తర్వాతనే అవసరం సార్ అన్న. నిజంగానే అవసరం అనేటువంటి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కాబట్టి కోదండరామ్ గారు లీడ్ తీసుకొని, ఎందుకంటే ఆయన ఏ పార్టీకి సంబంధం లేకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. ఆయన యొక్క మిలియన్ మార్చికి మనం లక్షలాది మంది వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి చివరిగా మనంతా కూడా ఐక్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ధన్యవాదాలతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ రామరాజు గారికి స్వాగతం తెలియజేస్తూ, ఆనాటి ఉద్యమంలో తెలంగాణ జేఏసీలో కీలక పాత్ర పోషించిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె గోవర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షులు నర్సయ్య గారు, ఈనాటి ఈ సమావేశాన్ని కాల్ఫర్ చేసినటువంటి మనందరికీ చిరపరిచితులే కాకుండా మనందరినీ ఏకతాటి మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు జేఏసీ చైర్మన్గా మనల్ని నడిపినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అలాగే జస్టిస్ చంద్రకుమార్ గారికి, తెలంగాణ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నేతలకు ముందుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా నేను అందరం ఇక్కడ మళ్ళొకసారి కలిసి కూర్చుని సమాలోచనలు చేసుకుంటున్న సందర్భంగా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనము బహుశా ఇలాంటి సమావేశాలు గత 2-3 నెలలుగా లేదా 5-6 నెలలుగా చాలా సమావేశాలు జరిగాయి. వివిధ రకాల వ్యక్తులతో, సంఘాలతో అనేకం జరిగినటువంటి సందర్భంగా మాలాంటి వాళ్ళకి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ జేఏసీలో ఒక ముఖ్యమైన భాగస్వామ్య సంస్థగా అనేక కీలక దశల్లో మిలియన్ మార్చ్ లాంటి, సంసద్ యాత్ర లాంటి అనేక పోరాటాల్లో ముందుండి నడిచిన వాళ్ళంగా మేము ఒక్కటే కోరదలుచుకున్నాం. మనము విడిగా ఉంటే ఓడిపోతాం, మన సమస్యలు ఏవి కూడా పరిష్కారం కావు. మన మధ్యన చాలా అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, పరస్పరంగా అవిశ్వాసాలు ఉన్నాయి. అయినప్పటికీ కోదండరామ్ గారు ప్రారంభంలోనే తన ఇంట్రడక్టరీ రిమార్క్స్లో ఒక విషయం చెప్పారు. మన సంఘాల్ని, మీ సంఘాల్ని మీరు ఉంచుకోండి, వాటిని రద్దు చేయమని ఎవరూ మనం అడగం. కానీ మన సంఘాలు లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యాన్ని చేరేదానికోసం, వాటిని సాధించేదానికోసం మనమందరం కూడా ఐక్యంగా ముందుకెళ్దాం. జయశంకర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమ కాలంలో వారు ప్రబోధించినటువంటి విషయం ఉన్నదో దాని ప్రకారంగానే మనం తెలంగాణను సాధించుకున్నామో, ఆ విషయంలో వచ్చిన తెలంగాణలో గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేని విషయం వాస్తవానికి చాలా చక్కగా కోదండరామ్ సార్ వివరించారు. నిజానికి ఆ మొత్తం 10 సంవత్సరాల కాలంలో ప్రొఫెసర్ నర్మాన స్వామి గారు లాంటి వాళ్ళు
కొద్ది మంది మేధావులుగా 69 ఉద్యమకారులుగా వాళ్ళు రామరాజు గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారితో కొంత ప్రయత్నం చేసినా ఆయన అందరినీ దబాయించి ఒక రకంగా మానసికంగా భయపెట్టి ఏయ్ మీరెవరు మాట్లాడేది నేను కదా, నేను అన్ని చూసుకుంటా అనేటువంటి ఒక బుకాయింపు ద్వారా అందరిని ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసినటువంటి ఒక స్థితిని మనం చూస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారుల్ని మేము గుర్తిస్తాము, గౌరవిస్తాము, వారికి సంబంధించినటువంటి పెన్షన్ కానీ వారికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలం విషయం కానీ వారికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు కానీ అంతిమంగా వారికి సంబంధించిన గౌరవాన్ని మేము కాపాడుతామనేటువంటి ఒక హామీ ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టుకుందో ఆ మేనిఫెస్టోలో పెట్టుకున్న తర్వాత నిజానికి ఒక్క హైదరాబాదే కాదు, తెలంగాణలో ఉండేటువంటి 10 జిల్లాల్లో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వందల వేల మంది ఉద్యమకారులు చాలా సంతోషపడ్డారు. మనకు తప్పనిసరిగా 10 సంవత్సరాలుగా మనం ఏదైతే నమ్మి మోసపోయామో ఇక మోసానికి కాలం చెల్లింది, మనకు తప్పనిసరి న్యాయం జరుగుతుందని ఎంత ఆశపడ్డా చాలామంది చెప్పినట్టు 2 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులు ఎవరు, వాళ్ళని గుర్తించాల్సినటువంటి ప్రక్రియ ఏమిటి అనే ఒక మెకానిజాన్ని ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఉద్యమాలు చేస్తున్నాం, వీలైన మేరకు ఎవరు ఖాళీగా లేరు, మీటింగులు పెడుతున్నారు, జిల్లాలు తిరుగుతున్నారు, మీటింగులో మాట్లాడుతున్నారు, అనేక రకాల ప్రక్రియలు జరిగినా కూడా ప్రభుత్వ పరంగా ఒక స్పష్టమైనటువంటి మాటని ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడలేనటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాము. నిజానికి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఒక చరిత్ర అనుకోండి, లేకపోతే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం చాలా కీలకమైనది, ముఖ్యమైనది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఎందుకోసం విడివిడిగా మనం ఉండి ఎన్ని చేసినా కూడా మనము 5 ఏళ్ళు విడిపోతే ఎట్లా విడిగా ఉన్నామో ఇవాళ తెలంగాణ జనసమితి కార్యాలయంలో విడివిడిగా ఉండేటువంటి 5 ఏళ్ళు ఒక పిడికిలి రూపం ధరించేటువంటి ఒక సందర్భం. ఐక్యంగా మా సమస్యలు మీరు పరిష్కరిస్తారా, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేటువంటి ఒక ధైర్యం, ఒక విశ్వాసాన్ని ఇవాళ మనం ఇక్కడి నుంచి తీసుకునేటువంటి బాధ్యత ప్రతి ఉద్యమకారుడి మీద, ప్రతి ఉద్యమ సంఘం మీద ఉందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. మనకు కలిసి వచ్చే అంశం ఇంకొకటి ఉన్నది. ఈ ఉద్యమాన్ని దరి చేర్చినటువంటి ఒక నాయకుడిగా, దరి చేర్చడానికి ఆనాటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలని కావచ్చు, సకల సంఘాలని సకల రంగాల్ని కలపగలిగినటువంటి నాయకుడు కోదండరాం గారు ఆ రోజు జేఏసీ చైర్మన్గా ఉంటే తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఇవాళ సార్కు ఆలస్యంగా ప్రభుత్వంలో ఒక గుర్తింపు కానీ ఒక హోదా, నిజానికి కోదండరాం గారికి ఏ గుర్తింపు ఏ హోదా అక్కర్లేదు నా ఉద్దేశంలో వ్యక్తిగతంగా. వారే తెలంగాణకి ఒక ఐకాన్. అలాంటి కోదండరాం గారు ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ కావడంలో కాకుండా చేయడంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్సీగా వారు ఉండడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఉద్యమకారులకు సంబంధించినటువంటి సమస్యల్ని ముందుకు పెట్టడంలో వారికి ముఖ్యమైనటువంటి నాయకులుగా ఇవాళ మనందరి ముందు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మనకు కోదండరాం గారి నాయకత్వం, చంద్రకుమార్ గారు లాంటి ఒక హైకోర్టు జడ్జిగా వారికి ఉండేటువంటి అనుభవం, ఇవన్నీ కూడా మన ఈ ఉద్యమ నాయకత్వానికి ఇవాళ చాలా అవసరమైన విషయాలు. ఒకటి మనం కోరాల్సింది, మీరు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు.
సగం కాలం వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. జాగు చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించేటువంటి ఒక మెకానిజాన్ని, ఒక యంత్రాంగాన్ని మీరు ప్రకటించండి. నెంబర్ 1. ఇక ఆ తర్వాత ఎవరు ఉద్యమకారులు ఎట్లా గుర్తించాలనేటువంటి విషయానికి అదేమంతా పెద్ద బ్రహ్మ విషయం కాదు. పెద్దలు రామరాజు గారు 69 ఉద్యమకారులకు సంబంధించినటువంటి విషయాన్ని వారు చెప్పడమే కాదు, తెలంగాణ జేఏసీ 10 జిల్లాల్లో పనిచేసినప్పుడు ఆ తెలంగాణ జేఏసీ దగ్గర రికార్డు ఉన్నది. హైదరాబాద్తో సహా మొత్తం 10 జిల్లాలకు సంబంధించినటువంటి చైర్మన్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కన్వీనర్లు ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ పెద్దలు కూడా ఇవాళ ఈ సమావేశానికి రావడం జరిగింది. నేను వెంకటమల్లయ్య గారు అంటే నేను ఖమ్మం జిల్లాకి మన తెలంగాణ జేఏసీ తరఫున నేను ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇట్లా ఇక్కడ ఉండేటువంటి ధర్మార్జున్ గారు కావచ్చు, అంబడి శ్రీనివాస్ గారు కావచ్చు, తెలంగాణ జేఏసీ నాయకులు రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ప్రభుత్వం తక్షణం వెంటనే ప్రభుత్వాన్ని ఒక ప్రకటన చేయించగలిగి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేయమనే వరకు మన బాధ్యతను పూర్తిగా మన మధ్యన ఎలాంటి శశబిషలు లేకుండా, రెండవ అభిప్రాయం లేకుండా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏదైతే ఇలా ప్రభుత్వానికి మనకు ఒక వారధిగా, ఒక బ్రిడ్జిగా ఉన్నారో సార్కు ఆ రకమైనటువంటి బాధ్యతని ఈ సమావేశం ఏకగ్రీవంగా అప్పచెప్తే అది ఒక యంత్రాంగాన్ని ఏర్పరచడానికి వీలైతుంది. అప్పుడు ఉద్యమకారుల్ని గుర్తించేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అది 250 గజాల స్థలమా, లేకపోతే మరొకట, లేకపోతే అనేక డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పనిసరిగా వీటిని 1 by 1 చాకౌట్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సమావేశం అనేటువంటిది తెలంగాణ సార్ చాలా క్లారిటీగా చెప్పారు ప్రారంభంలోనే. తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఎట్లా రాష్ట్రం విధ్వంసానికి గురైందో ఆ విధ్వంసాన్ని అధిగమించి మళ్ళీ పునర్నిర్మాణమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేసుకునే వరకు, బాగు చేసుకునే వరకు, అన్నిటికంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారుల్ని సగౌరవంగా గౌరవించుకునేటువంటి ఒక సాంప్రదాయానికి, ఒక పోరాటానికి, ఒక మనమందరం కూడా ఈ సమావేశం దానికి ఒక నైతిక మద్దతుని, ఒక నాయకత్వాన్ని, ఒక సమిష్టి తత్వాన్ని మనం అందరం ఒక్కటే, వేరు కాదు అనేటువంటి సంకేతాన్ని ఈ సమావేశం నుంచి ఇవ్వాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఆ రోజు ఏదైతే ఉద్యమంలో మేము ఉన్నామో, ఇవాళ ఉద్యమం రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కావచ్చు, ఉద్యమకారుల సంక్షేమం కోసం జరిగేటువంటి పోరాటాల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి బాధ్యతని, ఆ రకమైనటువంటి వీటిని మేము కొనసాగిస్తామని చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. లాల్ సలాం. సమావేశానికి అధ్యక్షత వహించిన నరసయ్య గారు, మనందరినీ దిశానిర్దేశం నిర్ణయిస్తూ మన ముందుకు తీసుకెళ్తున్న కోదండరామ్ సార్ గారికి, మరి చంద్రకుమార్ సార్ గారికి, అదేవిధంగా మన గోవర్ధన్ రెడ్డి గారికి, మరి పోరాటంలో ఆరితేరిన సైనికుల్లాగా ముందుకెళ్ళి తెలంగాణ సాధించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నందనాలు. మిత్రులారా, అందరి అభిప్రాయాలు ఒకటే. ప్రతి సంఘంలో కూడా ఈనాడు ఎట్లయిందంటే మనము ఇప్పటికే ఆలస్యం చేసినామని అనుకుంటున్నారు. అందుకోసమే ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలలో ఒక్కొక్క సంఘం తిరుగుతూనే ఉన్నది. అయితే ఆఖరికి మనం ఎక్కువ అందరి అభిప్రాయం కూడా ఒకటే, మనం ఎక్కువ మాట్లాడుకోవడం కాదు. ఇక్కడ నుండి వెళ్ళే ముందు పెద్దలు ఒక మెమరాండం ఇచ్చిన పెద్దలకు, సీఎం గారికి, ప్రభుత్వానికి మేము ఒక కమిటీ మన తరఫున చంద్రకుమార్ గారు సారు, మన కోదండరామ్ గారు సారు నిర్ణయించుకొని
ఒక నెల రోజుల 15 రోజుల అనే స్థిరమైన ఒక తేదీ నిర్ణయించుకొని ఆ తర్వాత కార్యక్రమం ఏమింది మరి మనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి సమన్వయంగా మరి మన యొక్క శాంతియుత కార్యక్రమాలు ప్రణాళికలు ఏమన్నా నిర్ణయించుకొని ఇక్కడ నుండి పోవాలి. అందరూ కూడా ఆ యుద్ధానికి సిద్ధం కావాలన్నా మరి సరెండర్ కావాలన్నా ఆ లెక్కలో ఆ రకంగా మనం అందరూ ఊహించుకొని ఇక్కడ నుండి తీసుకొనే వెళ్ళాలి. మరి ఇప్పుడు అందరూ కూడా ప్రజలలో ఉన్నారు, ఏ సంఘం కూడా ఇంట్లో కూర్చోలేదు. అందరూ కూడా ప్రతి జిల్లాలో వరంగల్లో, ఖమ్మంలో, మరి కరీంనగర్లో, రంగారెడ్డిలో, హైదరాబాద్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వివిధ సమన్వయ కమిటీలు అందరూ కూడా ఏకమై ఇక్కడికి వచ్చారు కాబట్టి వారికి జవాబుగా మరి పెద్దలు నిర్ణయించాలి. మరి ఆనాడు కూడా ఈనాడైనా కానీ మన కోదండరాం సారే ఏనాడైనా ఆయన స్థిరమైన నాయకులందరూ కూడా ఆయన నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఏ రకంగా మరి మీరు ప్రభుత్వాన్ని నిలదీస్తారా, యుద్ధం చేస్తారా? ముందుకే ఎప్పుడైతే మనము తెలంగాణ కోసం పోరాడినామో అదే విధమైన ఐకమత్యంతో మేమందరం ఉన్నాము. మీ ఏకాగ్రీవంగా మీరు ముందుకు వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాము. అందరూ కూడా ఒక్కసారి మన కోదండరాము ముందుకు వెళ్ళాలని ఒక్కసారి చేయి లేపి కోదండరాం సాగు, కోదండరాం సాగు నాయకత్వం మనకు అన్నీ కూడా తెలుసు. ఎట్లా యుద్ధం చేయాలనో, ఎట్లా ముందుకు వెళ్ళాలనో అది మార్గదర్శనంగా మనకు ఆదేశిస్తాడని మేము శిరసావహిస్తామని కోరుకుంటూ మరి ఈనాటి ఈ సమావేశానికి పిలిచిన పెద్దలకు, గౌరవనీయులకు, అన్ని పార్టీల వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై సభాధ్యక్షులు శ్రీనన్న గారికి, నరసన్న గారికి, అట్లాగే మొదటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ జెండా ప్రదర్శించి తెలంగాణ రావడం కోసం గవర్నమెంట్ పెద్దలు కోదండరాం గారి నాయకత్వంలో మేమందరం పనిచేసామని మనం చేస్తున్నాం. ఎందుకంటే అమ్మ అంబటి శ్రీనివాస, ధర్మార్జన్, ప్రకాష్ అందరూ ఉన్నారు. కష్టపడి దాదాపు 7-8 ఏళ్ళు కష్టపడి పనిచేసినాం. కానీ ఏదైతే ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం అందరం కాబట్టి వల్ల కోదండరాం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటికైనా ఉద్యమకారులు గుర్తించి మమ్మల్ని అందరూ కూడబట్టి ఒక నిర్ణయానికి పాల్పడ్డాడంటే వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మా లక్ష్మక్క కూడా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు అన్నగారు 7 ఏళ్ల నుంచి ఆయన ఉద్యమం చేస్తున్నాడు. ఒక మంచి మాట మాట్లాడాడు. ఉద్యమకారులందరూ ఏకం చేద్దాం. నేను ఒక మాట చెప్తున్నాను, ఏ ఉద్యమకారులు అయితే మొత్తం చరిత్ర ఈనులుగా చేశారో, ఏ ప్రభుత్వం అయితే మాకు ఉద్యమకారులకు తన మాట నిలుపుకోకపోతే అదే వాళ్ళ చరిత్ర ఈనులుగా చేస్తామని మనం చెప్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ మోసం చేసాడు. కేసీఆర్ మామూలు మోసం కాదు. నేను నిజంగా చెప్తున్నా, మా కోదండరాం సార్కు తెలుసు. ఆయన నాయకత్వంలో నేను పనిచేసిన ఇన్ని రోజులు. ఇప్పుడు తన నాయకత్వంలో పనిచేస్తాను, తన జేఏసీలో తెలంగాణ జనసమితిలో రాష్ట్ర కన్వీనర్ కూడా తమను ఇచ్చారు. అడగకముందే కొంతకాలం మాత్రం పనిచేశాను, అది నిజము. కాబట్టి తెలంగాణ చైర్మన్ నాకు ఇస్తే తప్పకుండా ఏదైతే కార్యక్రమం ఆదేశిస్తారో అదే ప్రకారం నేను చేయడం జరిగింది. ఇప్పుడు కూడా తన ఆధ్వర్యంలో చేస్తాం. కాబట్టి ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక బిడ్డ, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోడు, బాధలు తెలిసినోడు, ఉద్యమకారులు ఎలాంటి బాధలు పడ్డారో ఆ ఉద్యమాలను ఆలోచించి 250 గజాల జాగా పెంచను గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కరీంనగర్ జేఏసీ పక్షాన ఇప్పటికీ నేను ఉద్యోగస్తున్నాను. యాక్చువల్గా ఒక బ్యాంకు హెడ్ క్యాషియర్ను స్కేల్ 1 ఆఫీసర్ ప్రమోషన్ రాగానే రాజీనామా సారే గెలిచింది. నేనే రాజీనామా సారే నా గెస్టు. కాబట్టి ఇవాళ ఎందుకంటే మా నరసన్న చాలా మాట్లాడాను, నేను మాట్లాడానన్నా. ఎందుకంటే మా బాధలు ఉన్నాయి, మా బాధ సార్థం చెప్పుకుంటా. కానీ చాలా కష్టాలకు గురవుతున్నాం. ఉద్యోగానికి రాజీనామా చేసి రోడ్డు మీద పడ్డా. నేను తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేశాను. ఒక గవర్నమెంట్ ఉద్యోగం. ఎవరికి లోన్ ఇస్తే 10 సార్లు దండం పెట్టారు నాకు. ఇక్కడ లోన్ ఇచ్చినామా కూడా ఇక్కడ ఉంది. ఆమె లోన్ ఇప్పించినామా కూడా
అట్లా చాలా మంది సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఎందుకంటే ఏమిస్తారో కేసీఆర్ గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తారో ఎమ్మెల్సీ సీట్ ఇస్తారో చెప్పి చెబాచిపిట్టు అంటే బండి కాదు మీద వేసుకున్నట్టుగా బ్యాంకు నౌకర్రాజు నమ్మేసింది వాళ్ళ. కాబట్టి సీనన్న అన్నట్టుగా ఒక కమిటీ వేసి ఆ కమిటీకి సారథి మీరండి మనం చెప్తున్నా. కోదండరామ్ గారు సారథిగా ఉండాలి. ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గరికి మీరే తీసుకుపోవాలి. ఉద్యమకారులకు జరిగిన అన్యాయం చెప్పండి. తనకు తెలియదని కాదు, మనకన్నా ఎక్కువ తెలుసు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఒక చిన్నతరం ఆయన రైతు బిడ్డ, నాకు దున్నీడు యాతం పోచిండు మూట కొట్టిండు, ఆయనకు తెలియదు ఏం లేదు. కాబట్టి ఇవన్నీ తీసుకుపోయి మా అందరి పక్షాన మీకు ఉద్యమ నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఉద్యమకారులు మీకు తెలియదు లేరు. జిల్లాలో 10 జిల్లాల చైర్మన్లు ఉన్నాం, మా లెటర్ ప్యాడ్లు ఉన్నాయి. ఎవరెవరు ఉద్యమం చేసినో అది మీకు సమర్పిస్తాం. ఎంతమైతే ఉద్యమం చేసినో వాళ్ళందరూ మీకు ఇస్తామని మనవి చేస్తూ, మరి ఈ తప్పకుండా ఈ చొరవ తీసుకొని తప్పకుండా ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిందిగా, ఈ సారథిగా ఓ రథ సారథిగా మీరు ఉండవలసిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన అన్నకు మనందరి తరపున మరి చాలా డేర్ విషయం. ఒకసారి చప్పట్ల ద్వారా ఆయన రాజీనామా అప్పటి ధైర్యాన్ని మెచ్చుకొని ఒకసారి మనం హర్షిద్దాం. ఇప్పుడు అడ్వకేట్ జేఏసీగా అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న అన్న రాజేందర్ రెడ్డి నన్ను మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జస్టిస్ చంద్రకుమార్ గారికి, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు. తెలంగాణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అది మెయిన్ ఉద్దేశం ఏంటి? నిధులు నియామకాలు, దాంతో స్టార్ట్ అయింది. నిధులు నియామకాలు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ గవర్నమెంట్ ఏం చేసింది వచ్చాను కాదు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తానికి వచ్చాను. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ ఉద్యమకారుడు కూడా పోయి సార్ ఇది మేనిఫెస్టో పెట్టని డిమాండ్ చేయలేదు. వాళ్ళే చేశారు, మనకు నచ్చింది, సపోర్ట్ చేశాము, గెలిపించాము. ఇప్పుడు వాళ్ళ బాధ్యతనే ఉద్యమకారులను గుర్తించేది. వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టింది కంప్లైంట్ చేసి కూడా వాళ్ళ బాధ్యతే. ఇంపార్టెంట్ ఇవన్నీ లేట్ అయినా కానీ విద్య, ఆరోగ్యం ఈ రెండింటి మీద ఇమ్మీడియట్గా కాన్సన్ట్రేట్ చేసి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా అటువంటి ఏదైనా కార్డ్స్ ఇస్తే బాగుంటుందని, మిగిలిన రేట్ కావచ్చు, పెన్షన్లు, ల్యాండ్ అదంతా, కానీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గురించి ఇమ్మీడియట్గా చేయగలుగుతుంది ప్రభుత్వం. అటువంటి దాన్ని డిమాండ్ చేస్తే బాగుంటుంది. మనకేం కావాలి? తెలంగాణ అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధికి ఒక ప్రణాళిక ఇచ్చి ఒక మంచి రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇస్తే కోదండరాం గారు బాగుంటుంది. మనం కూడా నాకు అది కావాలా ఇది కావాలి అని అడుగుకుండకూడదు. మీరు చెప్పింది చేయండి అంతే, అంతకంటే మీకు కొత్తది అవసరం లేదు అని మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. మరి తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ సమావేశం యొక్క ఎజెండా ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని ఎలా అమలు జరుపుకోవాలనే లక్ష్యం మొదటిది. రెండోది ఏంటి అంటే, పోరాడి తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైంది, అన్యాయానికి గురైంది, అభివృద్ధికి నోచుకోలేదు. దాన్ని ఏ రకంగా బాగు చేసుకుందామనే ఈ 2 ముఖ్యమైన ఎజెండాలతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మరియు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు పెద్దలు ఉద్యమకారులందరూ మాట్లాడినరు. వారి ఏ అభిప్రాయాలు అయితే వెలుబుచ్చారో నేను ఏకీభవిస్తూ 2 ముచ్చట్లు నేను చెప్పదలుచుకున్నా. ఉద్యమకారులకు ఇచ్చిన హామీ అమలు జరగాలనంటే కేవలం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ నాయకత్వం లోపల లేకపోతే ఒక కమిటీగా ఏర్పడి పోయి రేవంత్ రెడ్డి దగ్గరనో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనో కూర్చుంటే మీరే హామీలు ఇచ్చిలో హామీ అమలు జరపాలి, ఉద్యమకారులకు న్యాయం చేయాలని మాట్లాడితే వాళ్ళు ఇచ్చే పరిస్థితి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు జరపడం అంత ఈజీ కాదనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయి నుంచి
ఇక రాష్ట్ర స్థాయి వరకు గతంలో ఏ రకంగానైతే జాకులు ఏర్పాటు చేసుకొని ఒక బలమైన నిర్మాణంగా ఏర్పాటు చేసి అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగానైతే తెచ్చుకున్నామో అదే తరహాలో గ్రామ స్థాయి నుంచి ఒక బలమైన నిర్మాణంగా ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప అప్పుడు ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వం లోపల ప్రభుత్వం దగ్గరికి పోయి నువ్వు ఇచ్చిన హామీ 2 సంవత్సరాలు జరుగుతుంది, 2 సంవత్సరాలకు కనీసం ఊసెత్తలేదు, ఇది నీకు ఎట్లా న్యాయమని డిమాండ్ చేస్తే తప్ప మన లక్ష్యం నెరవేరేదనే విషయం దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేవలము ఒక కమిటీగా పోయి మాట్లాడితే ఆయన రేవంత్ రెడ్డి ఈయన పరిస్థితి లేదు, మా దగ్గర ఏమీ లేదు బట్టి చిప్ప అని మాట్లాడుతున్నాడు. కాబట్టి బలమైన నిర్మాణం ఏర్పాటు చేద్దాం, మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, అవసరమైతే లక్షలాది మందిని అదే ట్యాంక్ బండ్ మీదకి తీసుకొద్దాం, మిలియన్ మార్చ్ లాగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దిగిరాదో, తెలంగాణ ఉద్యమకారులకు ఏ రకంగా న్యాయం చేయదో చూద్దాం. అదొకటి. రెండవది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 12 సంవత్సరం నుంచి తెలంగాణ ప్రాంత విధ్వంసం నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రకంగా విధ్వంసానికి గురైంది, ఏ రకంగా పాత పాలకులు ఇప్పుడున్న పాలకులు ఏ రకంగా విధ్వంసానికి గురి చేశారు, ఎంత అన్యాయం చేస్తున్నారు, అలీబాబ్ 40 దొంగలాగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పిండి పిప్పి చేస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు, తెలంగాణ వస్తే ఒక ప్రజాస్వామిక పాలన, ఒక చట్టబద్ధ పాలన ఉంటుందని ఆశించాం. అందులో భాగంగానే తెలంగాణ సమాజం అంతా పార్టీలకు అతీతంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత ఒక దొంగల చేతిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని పెట్టిన తర్వాత గత 10 సంవత్సరంలో కేసీఆర్ ఏ రకంగా విధ్వంసానికి గురి చేసిన విషయం మనకు తెలుసు. ఇప్పుడున్న వాళ్ళు కూడా గత 2 సంవత్సరాల నుంచి అతను చాలా అన్యాయం చేసిండు, తెలంగాణకి ప్రాంతానికి ద్రోహం చేసిండు, ఉద్యమ ఆకాంక్షలు అమలు జరపలేదని తనకు వ్యతిరేకంగా మనం అందరము జాకులో గతంలో పనిచేసిన వాళ్ళం ఎక్కడికక్కడికి మళ్ళా ప్రజలు ప్రజాస్వామికవాదులు ముఖ్యంగా విద్యార్థులు ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప కేసీఆర్ను ఈజీగా ఓడించగలిగినాం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందులో బాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో వచ్చిన విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళేదో గొప్పతనంతో, వాళ్ళేదో ప్రజాస్వామికవాదులు అని, వాళ్ళేదో ఈ దేశానికి రాష్ట్రానికి గత 70 సంవత్సరాల నుంచి సేవ చేసినందుకే ఓట్లు వేసిల్లనే విషయం కాంగ్రెస్ వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్తున్నాం. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు దోపిడీకి వ్యతిరేకంగానే, దురతనానికి వ్యతిరేకంగానే, తెలంగాణ ప్రాంతానికి చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగానే అతన్ని ఓడించేది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు న్యాయం చేస్తారనే విషయం కాదు. ఇవాళ చూస్తున్నాం ఆ 10 సంవత్సరాలు లేకపోతే గత 70 సంవత్సరాల నుంచి అప్పుడు కాంగ్రెస్ పాలన కావచ్చు, రకరకాల వాళ్ళు బీజేపీ పాలన కావచ్చు, ఇంకెవరు పాలించినా కానీ ఏ రకంగా అయితే ఈ వ్యవస్థలని సర్వనాశనమైన, ఏ రకంగా అయితే అప్రజాస్వామికంగా పాలన ఇచ్చిలో, ఏ రకంగా అయితే అధికారులు ఆయా కుర్చీలో కూర్చొని అప్రజాస్వామికంగా అన్యాయంగా ప్రజలు దోపిడీ చేశారో ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అదే రకంగా ఉంది. రేవంత్ రెడ్డి పాలన కూడా అదే రకంగా ఉంది అనే విషయం దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కేవలము ఇక్కడ కూర్చున్న వాళ్ళకో లేకపోతే గ్రామాల్లో కూర్చున్న కొంతమంది ఉద్యమకారులు మాకు సంక్షేమ పథకాల పేరు మీద, మాకు 250 గజాల పేర్ల మీద, లేకపోతే పెన్షన్ పేరు మీద, లేకపోతే ఇంకొక ఐడెంటిటీ కార్డు ఇస్తే అనేది కాదు. తెలంగాణ తెచ్చుకున్నది కేవలము నీళ్లు నిధుల నియామకాల కోసం, ప్రజాస్వామిక పాలన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచన నిదానం ఉంటే తప్ప ఈ సమాజం మనం క్షమించదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రాణాలు తెగించి 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆ 1200 మంది తల్లిదండ్రులు వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న బాధపడుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ కోసం 1200 మంది బిడ్డలను త్యాగం చేశారు, దేనికోసం ఆస్తులు పొడగొట్టుకొని గ్రామాల్లో ఉన్న వాళ్ళ ఆడమొగ అనే వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేశారో ఇలా వాళ్ళందరూ తెలంగాణ తెచ్చుకున్న ఇలాంటి అప్రజాస్వామిక పాలన కోసమా, ఇలాంటి దుర్మార్గుల కోసమా, ఇలాంటి అవలక్షణాల రాజకీయాల కోసమా, ఇలాంటి అప్రజాస్వామిక పాలన కోసమా అని ముక్కు మీద ఏలేసుకుంటున్న విషయం మనం అందరం మర్చిపోకూడదు. మా వరంగల్ జిల్లాలో చెప్తున్నాం, అప్పుడు కాదు ఇప్పుడు కాదు, నాకు తెలుసుండి 42 సంవత్సరాల నుంచి ఒక ప్రజాస్వామిక పాలన కోసం, ఒక ప్రజాస్వామిక ఉద్యమాలలో, రకరకాల ఉద్యమాలలో, హక్కుల ఉద్యమాలలో పనిచేసుకుంటూ వస్తున్నాం. మాకు సిగ్గు అనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కాక చూస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పాలన లోపల మంత్రులుగా కొనసాగుతున్న వరంగల్ జిల్లాలో ఉండేవారు కొండ సురేఖ వాళ్ళు, అలాగే కొండ మురళి వాళ్ళు, రకరకాల మిగతా ప్రాంతాల్లో మంత్రులు చెప్పుకునే వాళ్ళు సిగ్గుపడాలి. ఇలాంటి తెలంగాణ ప్రాంతం లోపల ఇక్కడ కూర్చున్న వాళ్ళు గతంలో ఉద్యమకారులు కావచ్చు, ఇప్పుడు ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళు ఆగండి సార్, కూర్చోండి, మీరు కూర్చోండి దయచేసి. ఇలాంటి వాళ్ళు
ఇలాంటి వాళ్ళు చాలా దుర్మార్గంగా పాలన చేస్తూ అవహేళన చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పాలన కోసం కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నది. కాబట్టి దయచేసి సార్ ఇంత మాట్లాడుకోకపోతే ఎందుకు సార్? ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళు నిజంగా ఆగండి సార్ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రజాస్వామికవాదులా సార్? నిజమైన తెలంగాణ వాదులా సార్? నిజంగా తెలంగాణ వాదులు చెప్తే ఉంటున్నారా సార్? నిజంగా తెలంగాణ వాదులకు అక్కడ సెక్రటరియట్లో పోవడానికి అవకాశం ఉందా సార్? ఇలాంటి వాళ్ళ కోసం, ఇలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలడం, ఇలాంటి దుర్మార్గుల పాలన కోసమా సార్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది? ఇలాంటి కోసమా వేల కోట్ల రూపాయల ఆస్తులు పొడగొట్టుకొని తెలంగాణ ఉద్యమంలో వ్యక్తిగతంగా ఖర్చులు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లోపల భాగస్వాములు అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది వ్యక్తిగతంగా పేరు చెప్పుకోవడం కాదు, ఇలాంటి పాలన కోసం కాదు. మనం చూసాం. ఎందుకంటే ఇలా వ్యక్తిగతంగా ఎవరో ఒకరో ఇద్దరు పేర్లు చెప్పడం కాదు. ఇలాంటి వాళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏళ్తా అంటే మళ్ళాంటి ఉద్యమకారులు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటే సిగ్గు అనిపిస్తుంది. గ్రామాల్లో ఆడామొగ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీ కోదండరాం సార్ ఏం చేస్తున్నారు అంటున్నారు, మీరేం చేస్తున్నారు అని అంటున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి అని అంటే ఇలాంటి పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నది. ఈ తెలంగాణను బాగు చేసుకోవాలి, పాలకులను బాగు చేసుకోవాలి. ప్రజాస్వామిక పాలన ఉండాలంటే మరోసారి గ్రామ స్థాయి నుంచి ఇవాళ మన లక్ష్యం నెరవేరాలంటే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతుందో అది నెరవేరాలంటే కేవలం ఒక కమిటీగా పోతే కాదు, బలమైన ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఆయా గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. మనం అందరూ ఇక్కడ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో కమిటీ వేస్తే వేయండి, కానీ ఈ కమిటీ పోయి వట్టిగా మాట్లాడడం కాదు, గ్రామ స్థాయిని బలోపేతం చేద్దాం. ఈ బలోపేతం చేస్తే అందరూ కలిసి ఒక దిక్కు పెద్ద సమావేశం ఏర్పాటు చేద్దాం. అది మిలియన్ మార్చి లాగానా లేకపోతే పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని 10 లక్షల మందిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామా? అట్లా చేసే తప్ప ఈ రేవంత్ రెడ్డి దిగిరాడనే విషయం దయచేసి అర్థం చేసుకోండి. లేకపోతే ఇట్లా వట్టిగా మాట్లాడితే దానికి లాభం ఉంటుందనే విషయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అధ్యక్షులు నరసయ్య గారికి, ఆ విధంగా పెద్దలు మన తెలంగాణ ఉద్యమ రథసారథి కోదండరాం సార్ గారికి, అయితే ఉద్యమకారులారా, ఇవాళ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడానికి మనకు సారు పిలిపిస్తే ఇక్కడికి, కానీ ఎక్కడ కూడా చాలా మీటింగ్ తిరిగినా ఎక్కడ కూడా ఉద్యమకారులు కనిపించలేదు. సారు పిలిపించి ఇక్కడికి వచ్చేసిండు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, మన ఉద్యమకారులు మన బాధ్యత కూడా మనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మనకు జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సందర్భాలు చెప్తుండే, అరే మన భూములు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వల్ల 2 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, ఆ భూమి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎందుకనే మనం రికవరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని జయశంకర్ సార్ చెప్తే, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిందాక దంచుకుంటుకుందాం అన్నాడు. ఇప్పుడు అందరూ భూములు మాకి అని కొట్లాడిన తెలంగాణ తెచ్చుకున్నాం. కేవలం మనం తెచ్చుకున్నది భౌగోళిక తెలంగాణ మాత్రమే. సారు లక్ష్యం తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ జాదవ్ సార్ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, సార్ కోదండరాం సార్, వీళ్ళ ఆశలు సామాజిక సంపూర్ణ తెలంగాణ రావాలని మనకు పిలుపునిచ్చి మనకు ఇస్తే ఆ సామాజిక సంపూర్ణ తెలంగాణ కోసం పోరాటం చేసినాం. అయితే నేను ఇప్పుడు ఒకసారి చాలా గత చెప్పుకోవద్దు, చాలా అవుతుంది. నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు మన మొత్తం ప్రైవేట్ పట్టా భూములు మొత్తం 1,30,00,000 ఎకరాల భూమి అట. నిన్న మన పత్రికల్లో మీరు అంతా చూస్తున్నారు, 1,30,00,000 ఎకరాలు పోయి ఇవాళ 1,55,00,000 ఎకరాల భూమి అయింది. అది 25 లక్షల ఎకరాల భూమి ఎక్కడిది? అది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి. ఇవాళ మనకు 250 గజాల జాగా ఇవాళ మనం శాసించి తీసుకోవాల్సింది, యాచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఉద్యమకారులు మన సత్తా ఖచ్చితంగా చూపించాల్సిందే. సార్ నాయకత్వాన ఇవాళ నేను ఒక చిన్న విషయం చెప్తా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నేను ఎవరైతే ఇద్దరు వ్యక్తులు, కేశవరావు జాదవ్ సార్ కోదండరాం సారే. అంటే నేనేమంటున్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా తెలియకపోతే మళ్ళీ పట్టించుకోరు. అంటే మనం అంటే భయమన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. భయమన్నా భక్తి అన్నా ఏదైనా ఉంటేనే మాత్రం వాళ్ళు చేస్తారు. అందుకే ముఖ్యమంత్రి గారికి ఇవాళ వేదిక కూడా ఉంది కనుక ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, మీరు ఒక చిత్రకారుడు, నేను ఒక చిత్రకారు, తెలంగాణ ఉద్యమంలో మేము చూపిస్తాం. కానీ ఇప్పుడు ఒకటే ఇవాళ నువ్వు ఒక పాట రాయించుకున్నావు, ఊకే రాలే బిడ్డ నేను కూర్చున్న సీటు అని. కానీ మనం అందరం ఇక్కడ నుండి ఒకటి అనాల్సింది, ఊకే రాలే కొడక తెలంగాణ ముఖ్యమంత్రి సీటు నువ్వు కూర్చున్న సీటు అని మనకు అద్దరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటి ఘర్షణ వాతావరణం రాకపోతే మనలను గట్టి పరిస్థితుల్లో గుర్తించరు.
అందుకని కోదండ నాయకత్వాన్ని సార్ పిలుపునిస్తే మొన్నసారి కొంత తెలంగాణ ఉద్యమం సందర్భంలో కొన్ని విషయం ఒక మిత్రుడు అంటున్నాడు, ఏమైనా తెలంగాణ ఉద్యమంలో మీరు జైలు కోరు దెబ్బలు తిన్నారు అన్ని అంటారు. సార్ మీ ఇంటికి వచ్చి చెప్పినా, మా ఇంటికి వచ్చి సార్ ఎప్పుడు సార్ ఒక్క పిలిపిస్తే చాలు, ఒక్క పిలిపిస్తే రోడ్ల మీదకి వచ్చినాము, ఒక్క పిలిపిస్తే మిలియన్ మార్క్ సక్సెస్ చేసినాం, ఒక్క పిలిపిస్తే వంట మార్పు చేసినాం, ఇలాంటి కేసు పిలిపిస్తేనే చేసినాం. అందుకని ఇంకోటి కూడా సార్ కూడా చెప్తున్నా, సార్ ముఖాముఖి చెప్తున్నా, మనకు ఖచ్చితంగా బాధ్యత సారే నాయకత్వం వహించాలి, సార్తోనే మనకు న్యాయం జరుగుతుంది. మొన్న ఈ మధ్య నేను ఓకేనా ఫేస్బుక్లో పెట్టిన సార్ ఇల్లు ముట్టడిస్తామని, దానికి ఓ పెద్ద తప్పులు తీసారు. అవును పెద్దన్న, మన నాయకత్వానికి పెద్దన్న వచ్చి అన్న సార్ చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేసుకున్నాం, ఇలా దెబ్బలు తిన్నాం, జైల్లో ఉన్నాం, సార్ చెప్తున్నా జైల్లోకి పోలే కదా, సార్ పిలిపించిండు, ఆ పిలుపు బలవంగా కేసులు అయినా జైల్లోకి పోయినాం. ఈ విధంగా చేసుకున్నాం కనుక ఖచ్చితంగా సారు ముందు ఉండి సార్ ఈ ఉద్యమం రాష్ట్ర సాధన కోసం పిలిపించిండు, ఇలా ఆకాంక్షల కోసం పిలుపునియాలని కోరుకుంటూ ఈ అవకాశం థ్యాంక్ యూ అన్న. ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు. సభాధ్యక్షులు మిత్రులు పెద్దలు కోదండరామ్ గారు, ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఆ రోజు ఎట్లయితే తెలంగాణ ఉద్యమకారులందరినీ కోదండరామ్ గారు ఐక్యం చేసినారో, ఈరోజు రకరకాల ఉద్యమకారుల సంస్థలు అందరిని కూడా పిలిచి వాళ్ళందరినీ ఐకమత్యం చేసే ప్రయత్నం కోదండరామ్ సార్ చేసినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దీనిలో ఎందుకంటే అందరం కలిసి ఉండడం అనేది చాలా అవసరం. అన్ని ఉద్యమకారుల సంఘాలు సంస్థలు ఏ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయడం అనేది చాలా అవసరం. కలిసి ఉంటేనే మనం విజయం సాధిస్తాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏదైతే ఉందో, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో, దోపిడీ ఉంటుందో, అన్యాయాలు ఉంటాయో, అక్రమాలు ఉంటుందో అక్కడే ఉద్యమాలు వస్తాయి. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, మనం పోరాడింది అన్యాయానికి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, దుర్మార్గానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, మన నీళ్ళ కోసం, మన నిధుల కోసం. నాకు ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా తమ స్వార్థం కోసం పోరాడలే. ఏ ఒక్కరు కూడా మాకేదో కావాలనే ఉద్దేశంతో వాళ్ళు పోరాడలే. త్యాగాలు చేసినారు. వాళ్ళ త్యాగాల ఫలితమే ఇవాళ తెలంగాణ. దాన్ని మనం గుర్తించాలి. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు త్యాగాలు చేసినారు కాబట్టే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, నెహ్రూజీ కావచ్చు, వాళ్ళ త్యాగాల ఫలితంగానే మనకు ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో, ఈరోజు తెలంగాణ ఉద్యమం కూడా, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కూడా మీ అందరి త్యాగాల ఫలితంగానే వచ్చింది తప్పించి అది ఏ ఒక్కరి వల్ల వచ్చింది కాదు. ఇంకా చెప్పుకోవాలంటే మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరో, లేదా ప్రొఫెసర్ మన గణేష్ యాదవ్ గారి పేరో, తర్వాత కోదండరామ్ సారి పేరు, నల్లమల కృష్ణ లాంటి వాళ్ళ పేర్లు, ఆ పేరు మనం చెప్పుకోవాలా. ఒకవైపు ఉస్మానియా విద్యార్థులు, ఒకవైపు ఈవెన్ రైతాంగం, వివిధ వృత్తుల వారు, సమస్త ప్రజలు పోరాడితేనే తెలంగాణ అనేది వచ్చింది, కానీ ఏ ఒక్కరి వల్ల వచ్చినటువంటిది కాదు అనే విషయం కూడా చాలామందికి తెలుసు. ఉద్యమ సమయంలో ఎవరు ఎటువంటి స్టెప్ వేస్తే ఉస్మానియా విద్యార్థులు ఏ సందేశం ఇచ్చినారో అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే దీని లోపల. కాబట్టి మిత్రులారా, ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో, తెలంగాణ అనేటటువంటిది త్యాగాల వల్ల వచ్చినటువంటిది. అంటే ఏమైపోయింది 2014 తర్వాత మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. కానీ ఒక్క మాటలు చెప్పాలంటే, కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది, త్యాగాలు ఒకరిది, భోగాలు ఒకరిది. ఇవాళ మొత్తం పంటంతా పండించి కష్టం చేసే ఒక్కోళ్ళు, తినడం ఒక్కోళ్ళు జరిగిపోయింది. కానీ తెలంగాణ ప్రజలు ఏం చేసినారో, మీరందరూ ఏం చేసినారో మీ అందరికీ తెలుసు. పొరుగుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమేస్తాం. ఇంటోడే మోసం చేస్తే ఏం చేయాలో అది చేసి చూపించాం అనే విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అదే మీకు అవకాశం వచ్చింది, మంచి అవకాశం వచ్చిండే. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినారు. ఎమ్మెల్యేలకు ఏం తక్కువ లేదు, అసెంబ్లీలో ఏం ప్రాబ్లం లేదు. రాష్ట్రం కూడా మిగులు నిధులు ఉన్నాయి. ఆ టైం లోపల
అలాంటప్పుడు ఏం చేయాల్సి ఉండే? నా ఎవరి ఉద్యమం, ఎవరి త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందో వాళ్ళని నేను గుర్తిస్తా. నా ఆర్టీసీ కార్మికుల్ని ప్రేమగా చేస్తా, నా మున్సిపాలిటీ వాళ్ళని ప్రేమగా చూస్తా, నా ప్రజలకు ఏమైనా నేను చేస్తా అనేటటువంటిది పోయి ఇవాళ నీళ్ళ పేరు మీద, ఇంకో దాని పేరు మీద ఏం జరిగిందో మనందరికి తెలుసు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవడన్నా కానీ ఏమి చేసినాడో దానికి ఫలితం అనుభవించాల్సింది, ఎవరైనా కావచ్చు. ఇవాళ నేపాల్లో జరిగిన, శ్రీలంకలో జరిగిన, బంగ్లాదేశ్లో జరిగిన, చేసిన దానికి ఒకరోజు ఫలితం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. దానిలో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఒకటి నేను ఎక్కువ టైం కూడా తీసుకోకుండా చెప్పదలుచుకున్న విషయం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, చాలా మంచి విషయం. కనీసం మేము గుర్తిస్తాము తెలంగాణ ఉద్యమకారుల్ని, అంటే మన త్యాగాల్ని, కష్టాల్ని గుర్తించినట్లు జరిగింది దానిలో. ఆ ప్రకారంగానే ఏదైతే ఇవాళ వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారో, మరి చాలా మందికి తెలిసినటువంటి విషయమే అక్కడ, ఏ ఒక్కరిది కూడా కాదు. ఈరోజు గత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది అని అంటే అది కూడా ఏ ఒక్కరి కృషి వలన కాదనేది కూడా గుర్తుపెట్టుకో. అందరం కృషి చేస్తేనే, అనేక మంది మీరందరూ కూడా కృషి చేస్తేనే ఈ మార్పు, రాజకీయ మార్పు అనేది వచ్చింది. కానీ అది ఒక్కరి వల్ల వచ్చింది కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఆర్థిక సమస్యలు కానీ, మరో సమస్యలు కానీ ఉండిండవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారులకు మనం ఏదో చెయ్యడం అనేటటువంటిది అది ఏదో భిక్ష కాదు, లేకపోతే అదేదో దానం కాదు, అది ఇంకోటి కాదు. వాళ్ళ త్యాగాల గుర్తింపు, వాళ్ళ కష్టానికి గుర్తింపు మీరు. కాబట్టి ఇది తప్పనిసరి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఒక 2,000 కోట్లైనా, 3,000 కోట్లైనా, 4,000 కోట్లైనా మా దృష్టిలో పెద్ద విషయం కాదు. ఇంత పెద్ద బడ్జెట్లో, ఇంత పెద్ద రాష్ట్రం లోపల అది పెద్ద విషయం కాదు. కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ఇబ్బంది లేని కూడా కొన్ని పనులు ఉంటాయి మనకు. గుర్తించడానికి ఇబ్బంది ఏమున్నది? కమిషన్, జ్యుడిషియల్ కమిషన్, మరో కమిషన్ వేసి గుర్తించడానికి ఇబ్బంది ఏమున్నది? గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఇబ్బంది ఏమున్నది? సన్మానం చేయడానికి ఇబ్బంది ఏమున్నది? అదేవిధంగా ఇందాక మనకు పెద్దలు చెప్పినట్లు ఎంతో స్థలం, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించబడి ఉన్నాయి అనేక చోట్లల్లా. మనం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లోపల ఇబ్బంది ఏమున్నది? కొంత ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఈజీగా ఇవ్వచ్చు. లేదా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి 1-2 ఎకరాల భూమి కూడా గవర్నమెంట్ అనేది ఇవ్వచ్చు, వీలైన చోట్ల, అనుకూలంగా ఉన్న చోట్ల. కాబట్టి ఇవి ఆర్థిక ఇబ్బందులు ఏం కలిగించే ప్రభుత్వానికి. ఇళ్ల స్థలం ఇవ్వడమో, 1 ఎకరం భూమి ఇవ్వడమో ఎక్కడైనా, లేకపోతే గుర్తింపు కార్డు ఇవ్వడమో, గుర్తించడమో ఇబ్బంది ఏం లేదు. ఒక ఫైనాన్షియల్ బడ్జెట్ అనేది మనకి ఎక్కడ పడుతుందంటే పెన్షన్, లేక పెన్షన్ బకాయిలు ఇవ్వాలని చెప్పేసి మనం అడిగినప్పుడు దాని లోపల పెన్షన్ నిర్ణయం చేసి దానిలో సరే బకాయిలు ఎప్పుడు ఇస్తారనే సంగతి వేరే విషయం. కానీ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏ ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాటు చేయాల్సిందే, దానిలో తప్పనిసరి మనకు ఇవ్వాల్సిందే. ఆ విషయం మటుకు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. అయితే గతంలో ఏం జరిగింది, దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. కలుస్తామంటే ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు కాదు, అన్డెమోక్రటిక్ వేలో ఆర్టీసీ కార్మికుల పట్ల ఏం జరిగింది తెలుసు, మున్సిపల్ కార్మికుల పట్ల ఏం తెలిసింది తెలుసు, ఇంకా చాలా చోట్ల ఏం జరిగింది తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వాలు మాకు రిక్వెస్ట్ ఏంటందో, గతం నుంచి మీరు ఒక గుణపాఠం అనేది అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, దాని లోపల అది తెలుసుకొని ప్రజలతో మనం ఎట్లా ఉండాలా, ఉంటే మళ్ళీ అధికారంలో మనం కొనసాగుతాం అని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. ఎలా ఉండాలా, ఉద్యమకాలతో ఎట్లా ఉండాలా, ప్రజలతో ఎట్లా ఉండాలా, ఓజీ విద్యార్థులతో ఎట్లా ఉండాలా. ఇంకో చిన్న విషయం కూడా ఉంది. ఇప్పుడు కేసులు విత్డ్రా ఉందనుకోండి, ఇప్పుడు ఉద్యమ సమయంలో కేసులు జరిగినాయి, కేసీఆర్ గారి అధికారంలో కూడా కేసులు జరిగినాయి. కోదండరాం సార్ మీదనే కేసులు జరిగినాయి, సార్ ఇంటి మీద కూడా దాడి తలుపులు కూడా పలగొట్టే దుర్మార్గమైనటువంటి పని కూడా చేయడం అనేది జరిగినట్టు. మరి ఆ కేసులు విత్డ్రా చేసుకోవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం, పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనకు కోదండరాం సారు, మిగతా వాళ్ళు పెద్దలు
అన్ని సంఘాల నుంచి ఒక్కళ్ళను ఇద్దరినో ప్రతినిధులను తీసుకొని ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వాన్ని ఎట్లయినా ఒప్పించి ఆయనని స్వయంగా వచ్చి ఇంకా ముఖ్యమంత్రి అందరు ఉద్యమకారులు ఒకసారి సమావేశం పెట్టి అందులో అందరికీ కూడా తాము చేయదలుచుకున్నది వాగ్దానం తెలియజేస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ, మరొకరికి ఈ యొక్క ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలను, ఆవేశాలను, కోపతాపాలను వేరే వాళ్ళు రాజకీయంగా ఉపయోగపడకుండా కూడా దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయ్యా, తప్పనిసరి ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రొఫెసర్ నలమాస స్వామి గారు హైకోర్టులో ఇదివరకు కేసులు వేశారు. కొన్ని ఆర్డర్స్ కూడా మనకు అనుకూలంగా వచ్చి ఉన్నాయి. దాని లోపల తప్పనిసరి ఒకటిసారి మేము 2015 వరకు నేను హైకోర్టు జడ్జిగా చేసినప్పటికీ కూడా అప్పటి నుంచి ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా కూడా మేము మీతో పాటే ఉంటున్నాం, అందరితో పాటే ప్రజలతో పాటే ఉంటున్నాం. దానివల్ల మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి రావడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు ఇందాక మనకు ఈయన చెప్పినట్లు, ఎవరు బద్రి చెప్పినట్లు, చాలు వచ్చే తరం కోసం మనం ఏం చెయ్యాలనేది గుర్తించుకోండి. మేమందరం ఒకటే ఒక చిన్న పాత్ర ఏంటంటే 80 ఏళ్ళ ముసలాయన మామిడి టెంకాయ నాడుతున్నాడు ఒక దగ్గర. ఒక రాజు గుర్రం మీద వచ్చాట. అక్కడికి వచ్చి ముసలాయన చూసి నవ్వాడు. ఏందయ్యా అంటే, మామిడి టెంకాయ నాడుతున్నావు, ఇది మొక్క కావాలి ఎప్పుడు, పెరగాలి ఎప్పుడు, చెట్టు కాయాలి ఎప్పుడు, పండు వండాలి ఎప్పుడు, నువ్వు పండు తినాలి ఎప్పుడు అన్నాడు. అంటే ముసలాయన ఒక మాట చెప్పాడు. అలా దూరంగా ఒక చెట్టు చూపించి, దానికి ఉన్న మామిడి పండ్లు చూపించి, ఆ చెట్టు మా తాత పెట్టాడు, నేను తింటున్నా అలా. ఇవాళ నేనే పెడుతున్నా, నా మన్మలు తింటారు దానిలో. ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినారు కొంతమంది, ఆ ఫలితం మనం అనుభవించినాం. ప్రత్యేక తెలంగాణ కోసం 69 నుంచి 50 ఏళ్ళు పోరాటం, ఇప్పుడు 55 ఏళ్ళు నుంచి పోరాటం, 1-2 ఏళ్ళ పోరాటం చేసినారు. ఆ ఫలితం మనం ఇవాళ అనుభవిస్తున్నాం. ఇవాళ మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు నాకు 73 ఏళ్ళు, 74 ఏళ్ళు, ఏడాదో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో చేస్తాం. దాని లోపల ఫలితం మాకు రావాలని కాదు, దాని లోపల మా పిల్లలకు, మీ అందరికీ వస్తే చాలు. ధన్యవాదాలు. సంగతి మాత్రం తెలిసిన విషయమే. కానీ అన్ని ఉద్యమ సంఘాలు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి 4-5 పర్సనల్ సమస్య. మనము కష్టపడి పోరాటం చేసుకున్న తెలంగాణ మీద మన మీద జరిగే దాడులను చెప్పుకుంటున్నాం. మీరు ఎవరు పోవద్దు. నిజంగా తెలంగాణ ఉద్యమకారులు అయితే ఒక్కరు కూడా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఈ సభ అయిపోయింది కనుక మీ అందరి కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా ఉద్యమకారుల పట్ల ఒక చర్చ పెట్టకపోవడం దురదృష్టకరం. కానీ అందులో భాగంగానే ఈరోజు కోదండరాం సార్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇందులో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా వారి వారి స్థాయిని బట్టి ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా విదితమే. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తర్వాత 10 సంవత్సరాలు కూడా ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, ఉద్యమ శక్తులు ఏం వస్తాయని కోరుకోలే. తర్వాత వారి యొక్క జీవన విధానం, ఆర్థిక సమస్యలు చితికిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఇస్తుంది, మనం ఏదో తీసుకుంటాం, ఇంత ఆసరైతుంది అని చెప్పేసి కలలు కన్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా వారికి ఒక ఆశ చిగురెత్తింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఒక 3-4 సంఘాలు మాత్రం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయి. మిగతాయి కొన్ని సంఘాలు మాత్రం తమకు అవకాశం ఉన్న దగ్గరికి పోకుంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలను, వాళ్ళకున్నటువంటి ఎత్తుగడలను విడిచిపెట్టి ఒక ఉద్యమ ఐక్య సంఘటనగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఆకాంక్షల వేదిక భావిస్తుంది. అందులో భాగంగా కోదండరాం సార్ ఏర్పాటు చేసే ఏదైతే సంఘం ఉన్నదో, కోదండరాం సార్ కూడా ఉద్యమకారుల సంఘాలను, నిజాయితీగా పనిచేస్తున్నటువంటి సంఘాలను ఒక తాటి మీద తీసుకొచ్చి గత ప్రభుత్వంలో అన్ని రకాలుగా లాభాలు పొంది, అన్ని రకాలుగా
లాభాలు పొంది గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంబంధాలు పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంలో లావాదేవీలు జరిగిన తర్వాత కూడా కొంతమంది ప్రభుత్వం పోయిన తర్వాత ఆ ఉద్యమాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వాన్ని పెట్టుకోవడానికి ఈ 10 సంవత్సరాలు ఏం మాట్లాడకుండా ఉద్యమకారుల పట్ల ప్రయత్నాలు చేయకుండా ఉద్యమ అనుభవాలు లేనటువంటి ఓ హైలైట్ అయినటువంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి తన ఇంటి చుట్టూ తిరుక్కుంటూ ఒక హైలైట్ కావాలని లేకుంటే ఏదో ప్రయోజనాలు పొందాలన్న ఆలోచన కొంతమందికి ఉన్నట్టుగా అనిపించింది గతంలో. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ మీటింగ్లో కూడా 2-3 మీటింగ్లకు పోయి మేము తర్వాత కూడా బ్యాక్ అయిన సందర్భాలు. ఆ వ్యక్తులు ఉద్యమకారులై ఉండి తెలంగాణ సాధన కోసం గట్టిగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ ఉద్యమ సంఘాలలో ఉండాలి. ఉద్యమ అనుభవాలు లేని వ్యక్తులు ఎవరు కూడా ఉద్యమానికి నాయకత్వం వహించే నైతిక హక్కు లేదని మేము భావిస్తున్నాం. వాళ్లకు ఆ సంఘాలు ఏంటియో కూడా తెలుసు. ఆ సంఘాల పరంగా ఎవరెవరు తిరుగుతున్నారో తెలుసు. ఇక్కడ కొంతసేపు అక్కడ కొంతసేపు ఇలా కోదండరాం సార్ దగ్గర కూడా వచ్చినట్టుగా ఉన్నది కొంతమంది. ఇవన్నీ కాకుండా ఒక సందర్భంగా ఒక పరిస్థితుల్లో కోదండరాం సార్ కూడా ఒక నిజాయితీగా మనకున్నటువంటి హక్కులను సాధించడానికి కోసం పెద్దన్న పాత్ర పోషించాలని ప్రతి ఉద్యమ సంఘం నుండి ఒకరిద్దరిని తీసుకొని ఈ సంఘాన్ని బలోపేతం చేసే కోదండరాం సార్ ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సార్ చెప్పినటువంటి నియమాలను మేము పాటిస్తాం. ఎట్లవెళ్ళలా కావాల్సిన ఉద్యమకారుల ఆకాంక్షలు మాత్రమే. ఆకాంక్షల కోసం వెళ్ళవెళ్ళలా మేము పనిచేస్తాం. కోదండరాం సార్ కూడా మొదటి నుండి మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఏదో అవసరమైతే కాదు, కానీ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులను మీరు పట్టించుకోవద్దు, వారి దగ్గర కూడా పోవద్దు అని చెప్పేసి మేమైతే ఆకాంక్షిస్తున్నాం. పోతే వాళ్ళ ఇష్టం. గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ సార్, మరి అదేవిధంగా ఇంతమందుకు న్యూ డెమోక్రసీ గోవర్ధన్ సార్ కూడా వచ్చి వెళ్ళారు. మరి అదేవిధంగా అంబడి సీనాన్ సార్, మరి మిగతా ప్రతి సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మరి ఆర్టీసీ సమస్య మరి గత ప్రభుత్వంలో మేము హక్కుల కోసం సమ్మె చేసినప్పుడు మీడియా మిత్రులు దయచేసి కొంచెం కవర్ చేయాలి. సోషల్ మీడియా మిత్రులకు మీరందరికీ కొంచెం నమస్కారం తెలియజేస్తున్నాను. సమస్య ఆర్టీసీది. మరి అదేవిధంగా గత ప్రభుత్వం హక్కుల కోసం సమ్మె చేసినప్పుడు మరి కార్మికులు 39 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని గత ప్రభుత్వం మరి మేగడాల మీద మరి విలీనం చేసేటప్పుడు ఉద్యోగులను అందరినీ కూడా గవర్నర్ భవన్కు ముట్టడికి తీసుకెళ్ళి ఆ గవర్నర్ గారు కూడా వేరే స్టేట్లో ఉన్నప్పుడు వచ్చి మరి మమ్మల్ని అదేవిధంగా వేరే రాష్ట్రాలు ఆమె వచ్చి క్యారెట్ మా నాయకులు యూనియన్ నాయకులను పిలిచి క్యారెట్ ఇచ్చే ప్రయత్నం చేసి మరి జీవో ఇచ్చేదాకా తీసుకొచ్చారు, కానీ జీవో ఇవ్వలేదు. ప్రభుత్వంలో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నారు, కానీ మా ప్రభుత్వంలో కలపలేదు. మా ఆర్థిక వనరులు, మా డబ్బులు, సిసిఎస్ డబ్బులు, మా కార్మికులు దాచుకునే డబ్బులని కూడా అవే డబ్బులు తీసుకొని గత ప్రభుత్వం తీసుకొని మా డబ్బులనే మాకు జీతాలు ఇచ్చింది. మా పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు అంటే మేము ఎప్పుడైనా పిల్లలకు కానీ వేరే దానికి లోన్లు తీసుకుంటాం. ఆ డబ్బులను కూడా గత ప్రభుత్వం జీతాల కిందకే వాడుకున్నది. కాబట్టి ప్రధాన సమస్య ఏంటంటే మొన్న కొంతమంది కార్మిక నాయకులు అనొచ్చు, రిటైర్మెంట్ నాయకులు అనొచ్చు, సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మేము తెల్లారితే సమ్మె చేస్తాం అనగా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మరి కోదండరాం సార్ని, ఆ పునర్నేని సాంబశివరావు సార్ని, మిగతా 2-3 నాయకులను పిలిచి ఆ సమ్మెని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ప్రధానంగా నేను సార్ని కానీ మిగతా మీ ఉద్యమ ఆకాంక్షలలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. మరి గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వంకు కోదండరాం సారు తాజ్ కృష్ణ హోటల్లో మల్లికార్జున ఖర్గే సార్ వచ్చినప్పుడు లాలయ్య మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్నప్పుడు మేము ఆర్టీసీ ఉద్యమకారులం అందరం కలిసి మల్లికార్జున ఖర్గే గారికి ఆర్టీసీ మీద ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు
తెలంగాణ ఉద్యమకారుల కోసం ఈరోజు మరి పెట్టినటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి కోదండరామ్ సార్కి, చంద్రకుమార్ సార్కి, అదేవిధంగా మిగిలిన ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం నికార్సైన ఉద్యమకారులకి ఏమీ చేయకుండా బయట పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మరి కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ పార్టీ అని చెప్పి ఉద్యమకారులను మోసం చేసింది, ఉద్యమకారులని కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది. అదేవిధంగా మరి టీజాక్ చైర్మన్గా ఉన్నటువంటి కోదండరామ్ సార్ ఇంటిని కూడా మరి ఆ రోజు పోలీసులతోటి రాత్రి 4 గంటలకి సార్ని బట్టలు దించుకుంటూ బయటికి తీసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఆ పాపాలు ఒట్టిగా పోలేదు. ఇవాళ ఆ కొట్టిన పాపమే ఇవాళ వాళ్ళు ఇంట్లో మరి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించినాం ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకి మరి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మరి ఉద్యమకాలు ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం మరి వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసిండ్రో, అదేవిధంగా వాళ్ళ కెరియర్ని త్యాగం చేసిండ్రో, అదేవిధంగా ఎవరైతే నికార్సైన ఉద్యమకాలు తెలంగాణ కొరకు అన్ని రకాలుగా నష్టం వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మరి వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము న్యాయం చేస్తామని చెప్పి మనకి మరి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందాక సోదరులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆధ్వర్యంలో మేము తాజకృష్ణ హోటల్లో మరి మీటింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు మరి కోదండరామ్ సార్ కానీ, చంద్రకుమార్ సార్ కానీ ఆ మీటింగ్ కూడా వచ్చి తప్పకుండా మల్లికార్జున్ ఖర్గే గారికి మా ఉద్యమకారులకు నష్టం జరిగింది, ఖచ్చితంగా ఉద్యమకారులని గుర్తించి మరి వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని మరి పూడ్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్తే తప్పకుండా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా ఉద్యమకారుల కొరకు మరి ఖచ్చితంగా ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారుల కోసం మాట్లాడినటువంటి మరి ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారుల కొరకు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తలేము. మరి ఉద్యమకారుల కొరకు వాళ్ళు ఏం చేస్తారో అనే ప్రయత్నాన్ని కూడా వాళ్ళు మొదలు పెట్టేట్టుగా మనకు కనబడతలేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కోదండరామ్ సార్ కానీ, చంద్రకుమార్ సార్ కానీ వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి నిజమైన ఉద్యమకారులకు, అదేవిధంగా మనం అందరం కూడా ఉద్యమకారులలో చాలా మంది ఉన్నారు, ఇండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకంటే కూడా ఉద్యమాల కోసం ఎవరైతే జీవితాలు నష్టపోయి ఇండ్లు లేక, ఆర్థిక భరోసా లేక, బతుకు భరోసా లేక, కనీసం వైద్యానికి వాళ్ళకి ఏదైనా జబ్బున పడితే కనీసం వైద్యం చేయించుకునే ఖర్చులు లేక ఎంతో మంది ఉద్యమకారులు మన కళ్ళ ముందే చనిపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ ప్రభుత్వం తప్పకుండా వాళ్ళ వైద్యానికి, వాళ్ళ కుటుంబాల విద్యకి, అదేవిధంగా వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు, జాగాలు లేని వాళ్ళకు జాగాలు ఖచ్చితంగా ముందు అటువంటి ఉద్యమకారులకు ప్రియారిటీ ఇచ్చి మరి ఈ ప్రభుత్వం మరి చూసుకోవాల్సినటువంటి న్యాయం చేసినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా కోదండరామ్ సార్, మరి చంద్రకుమార్ సార్కి మరి ప్రభుత్వం ఆ బాధ్యతలు ఒప్పచెప్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మరి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మరి చాలా మందికి కూడా ఉద్యమకారుల సంగతి తెలియదు. మరి ఇప్పుడు కోదండరామ్ సార్ కానీ, అదేవిధంగా చంద్రకుమార్ సారు ఉద్యమంలో లేరు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా నేను, ఎందుకంటే చంద్రకుమార్ సార్ ఒక రిటైర్డ్ జడ్జిగా వచ్చి మరి ఈ 10 ఏళ్ల నుండి 2014 నుండి కూడా 10 ఏళ్ల నుండి అందరి కోసం సార్ చూస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక కమిటీ వేసి ప్రభుత్వము మరి ఎవరికైతే న్యాయం జరగాలో ఆ ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా మరి ఆ కమిటీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ధన్యవాదాలు సాగర్. పలు విధాల తీర్మానాలను చేయడం జరిగింది. మెజారిటీ ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి అంశాలను ధర్మార్జున్ గారు, తెలంగాణ ఉద్యమ నాయకులు ఆ తీర్మానాలను చదివిన అనంతరం పెద్దలిద్దరు జస్టిస్ చంద్రకుమార్ గారు, కోదండరామ్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. ధర్మార్జున్ అన్న. మీడియా మిత్రులకు ఈరోజు ఉద్యమకారుల సంక్షేమం నుంచి ఉదయించి ఇప్పటికే సంవత్సరాల కాలంగా విడివిడిగా వివిధ సంఘాలుగా ఉద్యమకారులు సంక్షేమం కోసం పోరాడుతున్న అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ ఒక సమిష్టి కార్యాచరణ కొరకు ఈరోజు ఒక అభిప్రాయాలు పంచుకోవడం కొరకు మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఈ ఉదయం నుంచి వచ్చిన అభిప్రాయాలని సారాంశంగా క్లుప్తంగా ఒక 2 తీర్మానాలుగా మీ ముందు ప్రవేశపెట్టడం జరుగుతోంది. సీమాంధ్ర వలస పాలన దోపిడీకి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది ఏ ఒక్కరితోనూ సాధించిన విజయం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలందరూ సమిష్టిగా సకల జనుల ఏకమై సాధించుకున్న రాష్ట్రం. ఈ రాష్ట్రం ఏ ఒక్కరి ప్రయోజనాల కోసమే కాకుండా
ఉద్యమ ఆకాంక్షలతో కూడిన రాష్ట్రంగా నిర్మాణం జరగాలని తెలంగాణ ఉద్యమకారులందరం ఐక్యంగా కోరుతున్నాం. 2, తెలంగాణ రాష్ట్ర సాధన ఎన్నో త్యాగాలతో కష్ట నష్టాలను ఎదుర్కొని ఉద్యమకారులందరూ కలిసి సాధించింది. స్వరాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో తొలి తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు కనీస గౌరవం దక్కలేదు. ఉద్యమకారుల సంక్షేమాన్ని గురించి కానీ పట్టించుకోలేదు. కానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల అమృత గౌరవం కల్పిస్తామని, ఉద్యమకారుల సంక్షేమానికి పూనుకుంటామని, ఇళ్ల స్థలాలు ఇస్తామని, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను పూనుకొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్ల సాధనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని ఈరోజు సమావేశం తీర్మానించుకున్నది. థ్యాంక్ యూ. ఇంకోటి అందరికీ ఆమోదమైతే మరొక తీర్మానం మన డాక్టర్ చీనా శ్రీనివాస్ అన్నది అవుతారు. ఈరోజు అన్ని సంఘాలు కలిసి ఏకగ్రీవంగా తెలంగాణ ఉద్యమకాల డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేయడానికి ప్రొఫెసర్ కోదండం సార్ గారు నాయకత్వం వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించడం అయింది. అందరు మరొకసారి సప్పట్లతో కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంఘాల నుంచి దయచేసి ఒక్కొక్క నిమిషం. 2019 ఉద్యమకారుల ఫోరం నా ఇంట్లో నిర్మాణం జరిగింది. నా ఇంట్లో నేను డాక్టర్ చీమ గారు ఇంకో 5 కలిసి నిర్మాణం చేసినాము. నిరంతరం 7 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తూ ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కోదండరాం సార్ గారి నాయకత్వంలోనే జరగాలనుకున్నాం. రేపు తెలంగాణ ఉద్యమకారులకు కూడా కోదండరాం సార్ నాయకత్వంలో మేలు జరగాలి. సేమ్ టైంలో ఈ ఎలక్షన్ల లోపల ప్రభుత్వం ప్రకటించకుంటే నేను ఇప్పుడు గత పోయిన నెలలో నేను ఆర్టీఐ పార్టీ రామదాస్ అత్వాలే సెంట్రల్ మినిస్టర్ గారి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాకు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన కార్యదర్శి ఇచ్చిండ్రు. అక్కడ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్టర్ దగ్గర నుంచి ఉద్యమకారులకు ఎలాంటి వెల్ఫేర్ స్కీములు కావాలన్నా నేను దగ్గరుండి కోదండరాం సార్ సలహా సూచన మేరకు నా మిత్రుడు చీమ శ్రీనివాస్ గారి మిత్రుడు వినయ్ గారి నరసన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సమిష్టిగా కూర్చుని మాట్లాడి అక్కడ సోషల్ జస్టిస్ లోపల చాలా నిధులు ఉన్నాయి. తెలంగాణలో నష్టపోయిన ఉద్యమకారుల కోసం పూర్తి కాలం నేను పనిచేస్తానని కోదండరాం సార్ గారికి ఈ వేదిక ద్వారా మాట ఇస్తూ జై గురు. కోదండరాం గారు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారుల సంఘాలు, ఉద్యమకారుల నాయకులు, మీ అందరికి కూడా నా ఉద్యమాభివందనాలు. ఉద్యమకారులు ఎన్నో రకాలుగా త్యాగాలు చేస్తే తెలంగాణ అనేది ఏర్పడింది. కేసులైనవి, జైలుకు పోయినారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కొందరు ఉద్యోగాలు కోల్పోయినారు, ఆ రోజుల్లో వ్యాపారంలో నష్టపోయారు, కొన్ని కుటుంబాలు ఎన్నో రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డాయి. అందులో వారందరి త్యాగాల ఫలితంగానే మనకు తెలంగాణ అనేది వచ్చింది. మరి పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లాఠీలు దెబ్బలు తిని అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోర్టు కేసులు అయితే కేసుల కోసం 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఈరోజు గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకాలని పట్టించుకోలేదు. తెలంగాణ మనకు రావడం అనేది అనేక రకాల ప్రజల యొక్క కృషి, సకల జనుల సమ్మె, సకల జనుల ఉద్యమంలో పాల్గొనడము, ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కృషి చేయడం, అందరి కృషి వల్ల తెలంగాణ అనేది వచ్చింది. కానీ అది ఏ ఒక్కరి కృషి వలనో ఏ ఒక్కరి వలనో వచ్చింది అటువంటిది కాదు. కొంతమంది నాయకులు అవకాశవాదంతో ఉద్యమంలోకి వచ్చిండవచ్చు, దాని తర్వాత వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళు ప్రయోజనాలు పొందినారు. కానీ తెలంగాణకు నిజంగా సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు వేరే రకంగా ఉంటారు. సరే, ఏది ఏమైనా గత ప్రభుత్వాల వాళ్ళు ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి, ఉద్యమకారుల యొక్క సమస్యల్ని పట్టించుకోలేదు కాబట్టి
అనేక సమస్యలు తెలంగాణకు ఏది చెయ్యాలో అది చేయలేను, ఏది చేయకూడదు చేసినారు. ఒక మాటలు చెప్పాలంటే ఏమి చెయ్యాలో అది చెయ్యలేను, కానీ ఏమి చేయకూడదో తెలంగాణకు ఎంత నష్టం చేయాలో ఆర్థికంగాని మరొక అంత నష్టమని చేయాలి. అదేవిధంగా ఉద్యమకారుల పట్ల కూడా ఏ విధంగా ప్రవర్తించాలో, ఉద్యమాల పట్ల అది ఆర్టీసీ ఉద్యమం కావచ్చు, మున్సిపల్ ఉద్యమం కావచ్చు, విద్యార్థి ఉద్యమం కావచ్చు, ఉద్యమకారుల పట్ల ఒక ఉద్యమకారుడు ఎట్లా ఉండాలి, ఒక డెమోక్రటిక్గా ఉండాలా, ఒక ప్రజాస్వామ్య విధంగా ఉండాలా, అందులో గౌరవించాలా ఉద్యమకారులను. కానీ దానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి దాన్ని ఫలితం అనేది అనుభవించారు. మరి ఇప్పుడు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ప్రజలందరి ఆకాంక్ష వల్ల వచ్చింది. వీళ్ళు మనకు ప్రజాస్వామ్యయుతంగా కొంత పరిపాలన చేస్తూ అన్ని సంఘాలతో మాట్లాడుతూ అందరి యొక్క సమస్యలు ఒకటిగా పరిష్కారం చేస్తూ పోవాల్సిన అవసరం ఉంది. కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, కానీ ఏదైనా న్యాయమైన డిమాండ్ కొన్ని సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఒక సమస్యల్ని మట్టుకు, ఎందుకంటే ఉద్యమకారులు అంటే వాళ్ళ 69, 70లో పాల్గొన్న వాళ్ళంటే ఇవాళ దాదాపు 74, 75 సంవత్సరాల వయసులో ఉంటారు వాళ్ళు, కనీసం 80 ఏళ్ళ వయసు లోపల ఉన్నారు. కొంతమంది చనిపోయినారు. ఆ చనిపోయినట్టే వాళ్ళకు భార్యలకు వాళ్ళ కుటుంబ సభ్యులలో అవసరం ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ లాంటి సౌకర్యాలు ఇవ్వాలా. మరి ఇంకెంతకాలం రోగాలతో నొప్పులతో బాధపడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇది తక్షణ సమస్యగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నేను తీసుకోవాలి. మీరు మేలు చేయండి, ఉద్యమకాన్ని గుర్తించండి, వాళ్ళకి ఏదైతే మీరు వాగ్దానాలు చేసినారో దాని ప్రకారంగా 250 గజాల స్థలం కానీ మరో రకం కానీ ఏమి చెయ్యాలో అది చేయండి. ఉద్యమాల్ని గుర్తించడానికి ఒక కమిషన్ వేసి, జ్యుడిషియల్ కమిషన్ వేస్తారా, ఎట్లా వేస్తారు అనేది మీరు ఆలోచించండి. అవసరమైన మేరకు మా సలహాలు మేము ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాము, తప్పనిసరి ప్రభుత్వానికి ఇస్తాము. ప్రభుత్వం మట్టుకు వాళ్ళు చెయ్యాలా అంటే వేరే విధంగా అనుకోవద్దు, కానీ ఒకటి మేము కోరుకుంటామండి. ఏం కోరుకుంటామంటే ఎన్నోసార్లు 2 సార్లు 3 సార్లు 3 టైమ్స్ కూడా ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు దేశంలో. బీహార్లో కావచ్చు, ఇంకో రాష్ట్రంలో కావచ్చు, ఇంకో రాష్ట్రంలో కావచ్చు. ఎందుకు? ప్రజలు వాళ్ళని మళ్ళీ కోరుకున్నారు కాబట్టి, అలాంటి పరిపాలన కోరుకున్నారు కాబట్టి సెకండ్ టైం, థర్డ్ టైం కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళను కూడా, ఈ ప్రభుత్వాన్ని కూడా మేమేం కోరుకుంటున్నామంటే మీరు మంచి పనులు చేసి ఉద్యమకారులు లాంటి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చి ప్రజల మెప్పు పొంది, రైతాంగం యొక్క మెప్పు ఉంది, కొన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, అట్లా ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలో అలాంటి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ డెమోక్రటిక్ వేలో పోలీస్ వ్యవస్థను కూడా కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని, మరి అరాజకత్వం అనేది కాకుండా మనం ఏ పద్ధతిలో పోవాలో ఆ పద్ధతిలో పోయే విధంగా వీళ్ళు చేయాలని చెప్పి కోరుతాను. మొన్న ఆమె సుజాతమ్మ పద్మక్క సరెండర్ అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆమె పట్ల బాగానే వ్యవహరించినందుకు అట్లా డెమోక్రటిక్గా అందరి పట్ల వ్యవహరించాలని చెప్పేది కూడా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అట్లా కోరుకున్నప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి, ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తారంటే మీరు మాకు మోసం చేస్తలేరు అనుకున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు కూడా అదే విధంగా చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మరి ప్రజలు కానీ ఉద్యమకారులు కానీ మరో రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. అలా ఉండకూడదని చెప్పేసి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మాకు కావాలో వీళ్ళ సమస్యల పరిష్కారం కావడం అంతే. ఉద్యమకారులు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. కాబట్టి సానుభూతితో, ఒక మానవతా దృక్పథంతో మీరు ఆలోచించి మీరు వాళ్ళకు సాయం చేయండి, భగవంతుడు మీకు సాయం చేస్తాడు అని చెప్తూ తెలంగాణ రథసారథి, ఆనాటి తెలంగాణ రాజకీయ జేఏసీ సకల జనులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. 3 రోజుల క్రితమే మన సకల జనుల సమ్మె జరిగి దానికి ఒక 2011లో ప్రారంభమైన సమ్మె అది సెప్టెంబర్ 13 నాడు 2 రోజుల క్రితమే జరుపుకున్నాం. అందరం కూడా దాన్ని గుర్తు చేసుకున్నాం. ఇవాళ ఆ సకల జనుల సమ్మెను యాద్ చేసుకుంటూనే అందరం ఐక్యం కావాలి, మనం విడిగా ఉండటానికి వీల్లేదని చెప్పి ఇవాళ ఉద్యమకారులందరూ మళ్ళీ ఒకసారి ఇక్కడ సమావేశమయ్యారు. ముందుగా అందరినీ అభినందిస్తున్నా. మనం ఐక్యంగా నిలవాలి, ఉద్యమకారుల సంక్షేమం కోసం సంఘటితంగా కృషి చేయాలని నిర్ణయించుకోవటం చాలా సంతోషదాయకమైన పరిణామం. ఈ సందర్భంగా అందరం కూడా ఇవాళ మాట్లాడుకున్న విషయాల సారాంశం మీరు తీర్మానాలను విన్నారు.
చాలా స్పష్టంగా అందరూ కూడా ఏమంటున్నారంటే ఇది ఏ ఒక్కరి వల్లనో వచ్చిన రాష్ట్రం కాదు, అందరి త్యాగాలు దీని వెనకాల ఉన్నాయి, అందరి త్యాగాల పునాది మీదనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. యువతీ యువకులు బలిదానాలకు పాల్పడితే మిగిలిన వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని కాదని, వృత్తిని కాదని తమకు తోచిన మేరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర సాధన కోసం తోడ్పాటును అందించారు. ఇంతమంది పోరాటాల వల్లే ఏర్పడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రం వల్ల ప్రజలకు ప్రయోజనం సిద్ధించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కోరుకునేది ఒక రాజ్యాంగ విలువల వెలుగులో ఉద్యమ ఆకాంక్షలు పునాదిగా ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంత రాష్ట్రం కోసం త్యాగం చేసి ఇవాళ ఉద్యమకారులు చాలా ఆవేదనలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రోజు అందరూ పోరాటం చేసినప్పుడు ఏ విషయమూ ఆలోచించలేదు. కానీ వాళ్ళ బతుకుదెరువు లేక ఆగమైపోతున్న సందర్భం, కుటుంబాన్ని పోషించుకోవటానికి ఇబ్బంది పడుతున్న సమయం, మాకేదన్నా సాదుకోండి అని చెప్పి ఇలా ఉద్యమకారులందరూ కూడా బాధపడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యక్తం చేస్తున్న సమయంలో అందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే ఎవరికి వాళ్ళ మాట్లాడుతున్నాం కానీ ఏ ప్రయత్నము జరగట్లేదు అని. అందరి కూడా కలిసి ఒక్కసారి ఈ విషయంపై నిర్ణయిద్దాం, కనీసం మాట్లాడుకుందాం. మీరు అప్పుడు ఉద్యమంలో ముందున్నటువంటి వాళ్ళు ఇవాళ బాధ్యతను తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా పేర్కొనటం జరిగింది. ఆ మేరకు అందరి ఉమ్మడి నిర్ణయం మేరకే ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. అనేక సంఘాలు, 69 ఉద్యమకారుల సంఘాలు కానీ, ఇప్పుడు మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల సంఘాలు కానీ అందరం కూర్చొని చాలా విపులంగా మాట్లాడుకున్నాం. ఇవాళ అనుకున్నది ఏంటంటే మాకేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయండి అని అందరూ కోరుతున్నారు. ఈ హామీల సాధన కోసం ప్రభుత్వంతో మాట్లాడాలి, ఆ డిమాండ్ల సాధన కోసం ఉమ్మడిగా కృషి చేయాలని అనుకున్నాం. అది సాధ్యం కాని ఎడలే ఏం చేద్దామనేది మళ్ళీ ఒకసారి అందరం కూడా మాట్లాడుకోవాలని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఉన్న సంఘాలతో మధ్యన కూడా సమన్వయాన్ని పెంచుకోవటానికి కూడా ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి కలుస్తాం. ఈ సమన్వయాన్ని బలోపేతం చేయటానికి ఒక నిర్మాణ రూపాన్ని కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళటికి మాత్రం మా సంకల్పం ఏంటంటే ఐక్యంగా సాగుదాం, మన డిమాండ్ల సాధన కోసం గట్టిగా నిలబడదాం, సంఘటితంగా ముందుకు సాగుదామని మాత్రం ఇవాళ తీర్మానించుకున్నాం. ఈ తీర్మానం మేరకు ఖచ్చితంగా అందరం కలిసే సాగుతాం. నేను కూడా అందులో భాగస్వామిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తూ, డిమాండ్ల సాధన కోసం పూర్తి సహకారాన్ని అందిస్తానని, తన అనుభవాన్ని జోడిస్తానని జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా హామీ ఇచ్చినందుకు వారికి కూడా అందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా ఒక ప్రయత్నాన్ని మేము రేపటి నుంచే మొదలు పెడతాం. చాలా ఎన్ని దశల్లో, ఎన్ని స్థాయిల్లో చర్చలు జరపవలసి ఉంటే అన్ని స్థాయిల్లో చర్చలు జరుపుతాం, మాట్లాడతాం, పరిష్కారాన్ని సాధించుకోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరవలసిందే. మనం ఇంత కొట్లాడింత సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ఉద్యమ ఆకాంక్షలు పునాదిగా ఉండి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే ప్రయత్నం జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకోసం అందరం తప్పకుండా ప్రయత్నం చేద్దామని చెప్పి అందరూ కూడా ఈరోజు తీర్మానించుకోవటం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే అరమరికలు లేకుండా మాట్లాడుకున్నాం, మనసు విప్పి అందరూ కూడా తమ అభిప్రాయాలు, తమ ఆవేదనను, బాధను వ్యక్తం చేసినారు. తప్పకుండా అందరి ఆవేదనను కూడా ఇలా సభ సమిష్టిగా అందరం అర్థం చేసుకున్నాం. ఉద్యమకారుల యొక్క సంక్షేమాన్ని సాధించటానికి ఉమ్మడిగా ఒక ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ, ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి, మేనిఫెస్టోలు హామీ ఇచ్చారు, చాలా సంతోషం. దాని కారణంగా ఉద్యమకారులు సంఘటితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఆ హామీలను అమలు చేయాలి, అది అవసరము, అది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకోవాలని వాళ్ళ గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ ఇచ్చిన హామీల సాధన కోసం తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం. ఒక ఆశ ఉంది, ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో మరి ఇంతకుముందే చంద్రకుమార్ గారు వివరించారు, ఒక పాలన సాగుతున్న సందర్భంలో తప్పకుండా ఈ డిమాండ్ల సాధనకు సంపూర్ణ అవకాశం ఉంటుందనే విశ్వాసంతో మేము ముందుకు సాగుతా ఉన్నాం. ఈనాటి చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా
కొంతమంది ఇంకా మాట్లాడలేకపోయారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్ని సంఘాలు కూడా చాలా అద్భుతమైన రీతిలో ఒక్క గొంతుకతో ఇవాళ ఇక్కడ మాట్లాడి వ్యవహరించి ఉద్యమకారుల సంక్షేమంని ఎత్తి చూపుతూ ఆ సంక్షేమ సాధన కోసం ఐక్యంగా నడవవలసినటువంటి అవసరాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ సమావేశ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలంగాణ వెంకన్న చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. ఉద్యమ స్ఫూర్తితో నాటి తెలంగాణ సాధించిన తెలంగాణ ఉద్యమ సంస్థలు, సంఘాలు, అదేవిధంగా ఉద్యమ నాయకులు, ఉద్యమకారులందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశానికి వచ్చినటువంటి ఉద్యమ రథసారథి, తెలంగాణ జనసమితి ప్రస్తుత అధ్యక్షులు, మాజీ జేఏసీ చైర్మన్, అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ సారు, అదేవిధంగా నలుమాస స్వామి గారు, అదేవిధంగా ఈ సమావేశానికి